మీరు చేసిన సహాయం కదా. మీరు రక్తం చేయబడిన బిడ్డలతో కలిసి నేను కూడా మిమ్మల్ని హృదయమారా ఆరాధించుకోవడానికి మరో తరుణాన్ని నా జీవితంలో పొడిగించిన దేవానికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. గెలకాలు అనుభవంగా వెళ్తున్నటువంటి నా యొక్క జీవితంలో మీరు చేసిన మేలు కదా. పాపం అనేటువంటి విషయం నా యొక్క జీవితంలో తీసేసినటువంటి నా తండ్రి నా యొక్క బ్రతుకుని జీవితాన్ని చేయడానికి ఇష్టపడిన దేవానికి నాలో ఉన్నటువంటి పాప విషయాన్ని తీసివేయడానికి దేవా పరలోకం నుంచి లోకానికి వచ్చి ఆశీర్వాదం మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారు. నా కొరకై మీ స్వరూపాన్ని సంస్థను కోల్పోయారు. అందుకై నాకు తెలుస్తాను నిష్ప్రయోజనమైనటువంటి నా యొక్క జీవితాన్ని ప్రయోజనకరంగా చేస్తూ వచ్చారు ప్రభా. మరి అంతేకాదు విషపు కుండకు విలువ ఉండదు, విలువలేనటువంటి నా యొక్క జీవితాన్ని ఒక తండ్రి విలువైనటువంటి వ్యక్తిగా ప్రభా, ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా చేసుకోవడానికి ఇష్టపడినటువంటి దేవాన్ని నా జీవితంలో మీరు చేస్తున్నన్నింటినీ దేవా నన్ను సంపూర్ణంగా రక్షించాలి దేవా. నా కొరకై చనిపోయి సమాజం తిరిగి వచ్చిందని విమర్శన జ్ఞాపకం చేస్తున్నటువంటి యాజకుడుగా అంతేకాదు తండ్రి విమర్శన నాకు నిమిత్తమై ఉత్తరవాదిగా నా కొరకు వాదించేటువంటి దేవుడుగా దేవుని ఉగ్రత నాపైన పడకుండా దేవా నన్ను సంపూర్ణంగా రక్షించడానికి వచ్చినప్పుడు ఎత్తబడే సంఖ్యలో ఉంటాను. నిరీక్షణ యొక్క జీవితాన్ని అనేక లేనటువంటి నిరీక్షణ నా జీవితంలో నాకు అనుగ్రహించేవాడు. ఏమి చెల్లిస్తే అనుగ్రహించగలరు, ఏమి చెల్లించినా కూడా అనుగ్రహించలేదు. ఎప్పటికీ ఆ రీతిగా ఉండవలసింది. ఈనాటి స్థితిలో ఉన్నానంటే నాలో ఉన్నటువంటి ఆ విషయాన్ని ప్రభావ మీరు తీసివేయడానికి ఇష్టపడ్డారంటే కేవలం తండ్రి మా మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రభు బలను బట్టి వందనాలు. ఆ బలపై ఉన్నటువంటి మీ శరీరాన్ని రాక్షస రక్తాన్ని చూపిస్తుండగా వాళ్ళు నేను వాళ్ళతో పొందటువంటి వాక్యాన్ని ధ్యానించుకొని మమ్మల్ని పరీక్షించు యోగిగా పాల్గొనడానికి సహాయం చేయడం మరోసారి మరుగుపరచు దేవా. మీ జీవగలిగినటువంటి మాట నాలో జీవించిన వారికి నేను మీరు పవిత్ర దాసాన్ని నేను పవిత్రంగా ఆహ్వానిస్తాను. మీ చేతుల్లో పెట్టుకుంటున్నాను. మీ ప్రజలకు ప్రయోజనకరంగా ఈ సమయంలో మీరే ప్రభుత్వం మీ రక్షకుడైన యేసు ప్రభు ఘనమైన నామములో వేడుకుంటున్నాం తండ్రి. పోయినసారి మనం చూస్తూ వచ్చాం హెబ్రీయులకు రాసిన పత్రిక 7:25 హీస్ ఏబుల్ టు సేవ్ us from the సంపూర్ణంగా రక్షించడానికి శక్తి కలిగినటువంటి సంపూర్ణ రక్షణ అంటే మనం చూస్తూ వచ్చాం. సరే, ఈ సమయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20 అడిగిన వాటికంటేనూ ఊహించిన వాటికంటే ఆశ్చర్యంగా చేయ శక్తి కలిగినటువంటి మన దేవుడు ఏబుల్ గా, ఏబుల్ మీన్స్ శక్తి కలిగినటువంటి దేవుడు. ఇన్ దట్ ఈస్ ఏబుల్ టు డూ ఎక్సీడింగ్ అబండెంట్లీ all that we ask and తెలుసుకోవాలి. కాబట్టి అడిగిన వాటికంటే ఊహించిన ఆశ్చర్యంగా చేసే గొప్ప దేవుడు అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. ఇది నిజంగా వాస్తవం అంటే వాస్తవము అని మనం చెప్పుకోవాల్సినటువంటి వారు. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే ఆశ్చర్యంగా చేసే దేవుడు. ఇది మనం ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో అనేకుల యొక్క అనుభవం అని నేను నమ్ముతూ. సరే, మీరు అర్థం చేసుకోవడానికి చెప్తున్న భాగాన్ని మీ ముందుకు నేను తీసుకొస్తుంటాను. ఈ భాగం బహుశా అనేక సార్లు మీరు చదివి ఉంటారు, వినుంటారని కూడా నేను నమ్ముతున్నాను. రండి, యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం మొదటి 11 వచనాలు మార్చి చదువుతారు. రండి. ఆడు తర్వాత యేసు తిబెరియ సముద్రము అనగా గలిలయ సముద్రం దాటి అద్దరికి వెళ్ళాను. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. కాబట్టి యేసు కన్నులెత్తి భక్తులు తన ఎందుకు వచ్చి చూచి మీరు కూర్చుంటారు, ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించారు
కానీ అందుకు తిరుగు వారిలో వాడు కొంచెం పుచ్చుకొనటగా 200 దినారముల చాలని ఆయనతో చెప్పారు. ఇక్కడ ఉన్న ఒక చిన్న వారి యొక్క 5 పెవల రొట్టెలు 2 చిన్న చేపలు కలిపారు. ఎంతమందికి ఇవి ఏమాత్రమే ఆయన త్వరగా యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతలు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించను. అలాగే చేపలు కూడా వారికి ఇష్టమైనంత వడ్డించాను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొక్క మిగిలిన 5 పెవల రొట్టెల ముక్కలు పోసేసి 12 కప్పులు నింపించారు. ఈ భాగాన్ని దేవుడు మనకెంతో ఆశీర్వాదకరంగా చేయాలి. యోహాను సువార్త 1 నుంచి 13 వరకు మనం చదువుకున్నటువంటి భాగము, మత్తయి సువార్త 14 అధ్యాయము 13 నుంచి 21 వరకు ఉంటుందండి. మత్తయి సువార్త 13-21. అదే విధంగా మార్కు సువార్త 6 అధ్యాయము 30 నుంచి 44 వరకు మనం చూడగలుగుతాం. లూకా సువార్త 9-10 నుంచి 17 వచనాల వరకు చూస్తున్నాం. 4 సువార్తల్లో ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఉంది అంటే చాలా ప్రాముఖ్యమైనది అనేటువంటి అర్థం అవుతుంది. సరే, ఈ భాగం 5 రొట్టెలు 2 చేపలు చిన్నపిల్లలకి సండే స్కూల్లో చెప్పేది. చిన్నవాడిని మీరు నిలబడ్డారంటే నాలో ఏం యోగ్యత లేదు. మీరందరూ చేసినటువంటి ప్రార్థన మూలంగా ఈ రోజు మీ ఎదుట నేను నిలబడ్డానని చెప్తున్నాను. సరే, చిన్న భాగాన్ని మనం ధ్యానించుకుంటాం. దేవుడి అద్భుతాన్ని 5 ఎవల రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి తిన్నటువంటి వాళ్ళు లెక్క పెట్టమంటే స్త్రీలు పిల్లలను కాకుండా పురుషులు లెక్క పెట్టారంట 5,000 మంది అంటారు. అదే మత్తయి సువార్త 14-21 చూస్తే స్త్రీలు పిల్లల కాక అని ఉంటుంది. పురుషులే 5,000 మంది అంటే ఇక్కడ పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ మంది ఉన్నారా తక్కువ మంది ఉన్నారా? ఎక్కువే ఉంటుంది. ఎక్కడ మీటింగ్ అన్న చూడండి వీళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. బహుశా ఆనాడు కూడా వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందేమో. మరి పిల్లలు పెట్టారు, స్త్రీలు పెట్టి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళని ఇప్పుడు లెక్కించినట్టుగా మనం చూడగలం. ఈ అద్భుతాన్ని మరి 5,000 మంది వెళ్ళి ఉంటే ఒకవేళ 5,000 మంది స్త్రీలు కూడా ఉన్నారు అంటే పిల్లలు ఎంతమంది ఉండొచ్చు చెప్పండి? వీళ్ళకంటే డబ్బులు ఉండొచ్చు. మేమిద్దరు మీకిద్దరు అని అంటారు చాలా కదండి. మేమిద్దరు మాకిద్దరు అని చెబుతూ ఉంటారు. భార్యాభర్తలు ఇద్దరు. ఇప్పుడు ఆ ఇద్దరు కూడా అయిపోయింది ఒకరికి వచ్చిందని మీలో కొంతమంది తెలిసే నేను నమ్ముతూ ఉంటాను. ఆ రోజుల్లో ఫ్యామిలీ ప్లానింగ్ లేదు లేదు. మా ఇంట్లో నేను 6వ వాడిని. ఆ లెక్కేసుకుంటే లెక్క చాలా పోతుంది. కాబట్టి వీళ్ళు 5,000 మంది, వీళ్ళు 5,000 మంది, 10,000 మంది, ఇంకో 10,000 మంది పిల్లలు అనుకుందాం. మేమిద్దరు మాకిద్దరు అనే లెక్క చూసుకుంటే కాబట్టి ఎంతమంది ఎలా ఉన్నారు అంటే అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేయశక్తి. ఎక్కడికి పనిచేశాడు అంటే మరి తిబెరియా సముద్రం అనగా గలిలయ సముద్రం అనేటువంటి చూస్తుంది. దీనికి గన్నే సరతు అనేటువంటి పేరు కూడా ఉంది. లూకా సువార్త 5వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే గన్నే సరతు. ఇంగ్లీష్ లో చూస్తే లేక్ ఆఫ్ గన్నే సరత్ అని ఉంటుంది. లేక్ అంటే సరస్సు. సరస్సులో ఉప్పు నీళ్ళు ఉంటాయా, మంచి నీళ్ళు ఉంటాయా? మంచి నీళ్ళు ఉంటాయి. ఇది గలిలయ సముద్రం, తిబెరియా సముద్రం అని. సముద్రం ఎప్పుడు సరస్సు కాదు, సరస్సు ఎప్పుడు సముద్రం కాదు. సో ఇంతకు ముందు కూడా ఒకసారి నేను చెప్పాను, కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం మరలా ఒకసారి చెప్తూ ఉంటాను ఈ వివరణ. అనగా ఇది మంచి నీరు ఉండటాన్ని బట్టి ఈ గలిలీలో బహుశా యెరూషలేముకు వెళ్ళినటువంటి వాళ్ళు చూసుంటారని నేను నమ్ముతున్నాను. సో మంచి నీరు ఉండటాన్ని బట్టి దాని సరస్సు అంటారు. గన్నే సరస్సు అనేటువంటి ఒక సరస్సు, దానికి ఆ పేరు కూడా మంచి నీళ్ళని బట్టి. అంతేకాదు దీంట్లో అలలు వస్తూ ఉంటాయి. ఆయా సమయాల్లో అలలు వస్తాయి. సముద్రంలో అలలు వస్తాయి, సరస్సులో రావని మన అందరికీ తెలుసు.
అందుకనే మార్కు సువార్త 5:4-5-41 వరకు శిష్యులు ఆయన ప్రయాణం చేస్తా ఉంటే మరి తుఫాన్ వచ్చేసిందంట, పెద్ద గాలి వచ్చిందంట, అలలకు వెళ్ళి ఎక్కినట్టు పైకి వెళ్ళి కిందకి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి కిందకి పోతుంటే శిష్యుల యొక్క మరి ప్రాణాలు గుప్పెట్లో ఉన్నాయంట. అప్పుడు యేసు దగ్గరికి పోయారు. ఆయన అమరమున తలవాల్చుకొని నిద్రపోతున్నాడని అక్కడ మనం చూస్తాం. ఎంత జరుగుతూ ఉంటే ఆయన ఎట్లా నిద్రపోతున్నాడు, ఆయన వీళ్ళ గురించి వీళ్ళు ఏం చేస్తారు అని పరీక్షించడానికి ఆయన దగ్గరికి పోయి, మేము నశించిపోతున్నాము, నీకు చింతలేదా, ఎట్లా నిద్రపోతున్నట్టు లేచి వాళ్ళ దేవుడు మాట్లాడు, గాలిని సముద్రాన్ని గద్దించాడని చూసి హి హస్ అథారిటీ ఓవర్ నేచర్. ప్రకృతి పైన ఆయన అధికారం ఉన్నది కనుక గాలిని గద్దించాడు, సముద్రాన్ని గద్దించాడు. ఆయన సృష్టికర్త కనుక మరి సృష్టికర్తకు సృష్టి లోబడినట్లుగా మనం చూడగలుగుతాం. దాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయి ఎంతటి వాడు, ఎంత శక్తి ఉన్నదని ఆశ్చర్యపోయినట్లుగా చూడాలి. సరే, సరస్సు, దీనికి సరస్సు అని పేరుంది. రెండవది మరి తిబే సముద్రము. ఉదాహరణకు యేసుప్రభు వారు పుట్టినటువంటి సందర్భంలో యూదా దేశాన్ని హేరోదు పరిపాలిస్తున్నాడని మనందరికీ తెలుసు. మత్తయి సువార్త 2వ జ్ఞానులు నేరుగా ఎవరి దగ్గరికి వచ్చారంటే, ఎవరి దగ్గరికి వచ్చారు? హేరోదు దగ్గరికి వచ్చారు. ఎందుకు చెప్పండి? యూదుల రాజు ఎక్కడ పుట్టాడు? రాజు యొక్క మరి ప్యాలెస్ లో పుడతాడని ఆయన దగ్గరికి వచ్చారు. చేసిన మిస్టేక్ అని తర్వాత నష్టం. కాబట్టి హేరోదుని ఆ సమయంలో యూదాను పరిపాలించడానికి మరి పెట్టినటువంటి వారుగా ఉంటుంది. ఎవరు పెట్టారో తెలుసండి? ఆ సమయంలో రోమా రాజ్యాన్ని పరిపాలిస్తుంది తిబెరయ అనేటువంటి చక్రవర్తి. ఈ తిబెరయ అనేటువంటి చక్రవర్తి హేరోదును యూదాలో పరిపాలన చేయడానికి రాజుగా పెంచాడు. కాబట్టి ఈయన నియమించాడు. కాబట్టి ఆయన సంతోష పెట్టారు. ఎవరిని? రోమాలో చక్రవర్తిగా ఉన్నటువంటి తిబెరయను మరి సంతోష పెట్టడానికి ఈ గలిలీ పక్కనే పెద్ద పట్టణాన్ని కడతారు. పెద్ద పట్టణాన్ని కట్టి దానికి తిబెరయ అని పేరు పెడతారు. అందుకని గలిలీ సముద్రానికి మొదటి శతాబ్దంలో దాన్ని తిబెరయ సముద్రం అని పిలిచారు. అందుకని మరి ఈ గ్రంథకర్త 2 పేర్లు రాస్తూ వచ్చాడు. మొదటి ఇది తిబెరయ సముద్రంగా ఉన్న మొదటి శతాబ్దం, తర్వాత ఇది గలిలీ. ఆ ప్రాంతం అంతా గలిలయ ప్రాంతం కాబట్టి దాన్ని గలిలయ సముద్రం. సరే, దాని వివరణ అట్లా కదా. దీనికి 3 పేర్లు ఉన్నాయి, జస్ట్ అట్లా గుర్తు పెట్టుకోండి. కాబట్టి యేసు ప్రభు అక్కడ ఉన్నాడని తెలిసి జనులు తండోపతండాలుగా వచ్చారు అనేటువంటి మనకు కనిపిస్తుంది. ప్రారంభం వచ్చి మరి మత్తయి సువార్త 14:15 మీరు చదివినట్లయితే అక్కడ చక్కటి మాట ఉంటుంది. తీసుకోండి చదువు. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే పొద్దుపోయిన గ్రామంలోకి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కున్నట్టుకై పంపివేయమని చెప్పి 14 కాదు. ఆ గొప్ప సమూహంలో చూచి వారి మీద కనికరపడి రోగులైన వారిని స్వస్థపరిచెను. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన ఎందుకు వచ్చారు అంటే, యేసు ప్రభు అక్కడ ఉన్నాడని తెలిసి అనేకులు స్వస్థత కొరకు వచ్చారు. మొదటి దినాల్లో స్వస్థత కొరకు వచ్చారు అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి స్వస్థత కొరకు మరి ఉదయం నుంచి సాయంకాలం వరకు వాళ్ళు స్వస్థత పొందుతూ లేక వారిని స్వస్థపరుస్తూ ఉన్నాడు. సాయంకాలం అయిపోయేటప్పటికీ వాళ్ళకి భోజనం పెట్టాలని చెప్తూ శిష్యులు ఏమంటారంటే, సాయంకాలం అయిపోయింది, గ్రామాలు పంపించి వాళ్ళు కూలిపడి పంపించమంటే ఇష్టపడ్డాడు, మీరే వాళ్ళే పెట్టాలి. ప్రభు వారు ఎలాంటి వాళ్ళు అంటే మరి శారీరకమైనటువంటి ఆత్మీయమైనటువంటి నీడ్సే కాదని వారికి బోధిస్తూ వచ్చాడు. పరలోకాన్ని గురించినటువంటి మర్మాలు చెబుతూ వచ్చాడు అనేక సందర్భాలు. రెండవది వాళ్ళని స్వస్థపరుస్తూ వచ్చాడు. ఈ సమయంలో వారు సాయంత్రం వరకు అట్లా ఉంటే
వెళితే ఎక్కడ స్పృహ తప్పిపోతారని వాళ్ళకి ఆహారం పెట్టండి. ఈస్ కన్సర్న్ ఫర్ దేర్ స్పిరిచువల్ నీడ్స్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ నీడ్స్. ఫిజికల్ నీడ్స్ అండ్ స్పిరిచువల్ నీడ్స్. మీ సేవకుడు కూడా ఆశీర్వాదం గారు కూడా దేవుడి వాక్యం చెప్పడమే కదండి, వాళ్ళ కోసం ప్రార్థన చేయడమే కాదు, ప్రతి ఆదివారం యవనస్తులైనటువంటి వారికి లేకపోతే ఎవరైనా మరి బ్రేక్ఫాస్ట్ చేసుకోకుండా వచ్చినటువంటి వాడు బ్రేక్ఫాస్ట్ చేయడం అనేది ఈస్ కన్సర్న్ అబౌట్ వాట్ స్పిరిచువల్ నీడ్స్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ నీడ్స్. యేసు ప్రభు యొక్క మనస్సు అది అనేటువంటి మనం చూస్తాం. యేసు ప్రభు వారు ఈస్ నాట్ ఓన్లీ కన్సర్న్ అబౌట్ ద స్పిరిచువల్ నీడ్స్ బట్ ఆల్సో ద ఫిజికల్ నీడ్స్. వాళ్ళకి భోజనం పెట్టాడు. ఫిలిప్ అంటాడు, అయ్యా వాళ్ళలో ఒక్కొక్కడు కొంచెం తిన్నా కూడా ఎంత కావాలి, 200 దేనారాలతో కొన్నటువంటి రొట్టెలే కావాలి. ఎక్కడ నుంచి తీసుకొస్తాం? ఇది కొండ ప్రదేశం అంటారు. కొండ ప్రదేశం అంటే ఈ తిబెరియా లేక గలిలే సముద్రం కొంచెం ఒక వైపుకి వచ్చినట్లయితే కొంచెం ఎత్తైనటువంటి స్థలం ఉంటుంది అనమాట. దాని ప్రక్కనే కొంచెం అరణ్యం ఉంటుంది. అరణ్య ప్రదేశం చూస్తున్నాం. మిగిలిన స్వార్థల్లో వచ్చారు. కొండ ఎక్కి అనేటువంటిది ఇక్కడ మనం చూస్తాం. మిగిలిన భాగాల్లో అరణ్య ప్రదేశం. ఈ అరణ్య ప్రదేశం ఎక్కడ తెస్తారు అని అంటారు. అనగా ఒక వైపు కొంచెం ఎత్తైనటువంటి స్థలం ఉంటుంది. వాటిని గోలాన్ హైట్స్ అంటారు. బహుశా మీరు ఇస్రాయల్ దేశానికి వెళ్ళినప్పుడు ఈ గోలాన్ హైట్స్ చూసుంటారని నేను నమ్ముతున్నాను. కాబట్టి వాళ్ళు స్వస్థపరుస్తూ ఆ ఎత్తైనటువంటి స్థలంలో ఈ గోలాన్ హైట్స్ వాడుకుంటున్నాడు అనేటువంటిది. లేక ఎత్తైన స్థలంలో ఆయన కూర్చొని ఈ కింద వేలాది కొలది వెళ్ళుంటే వాళ్ళకి అడ్రస్ చేస్తూ వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి కనబడాలంటే ఆయన స్వరం వినబడాలి అంటే ఎత్తైనటువంటి స్థలం. అందుకని మాకు కూడా చెప్పండి, మీరున్న స్థలం కంటే నేను ఉన్నటువంటి స్థలం కొంచెం ఎలివేటెడ్, ఎత్తైనటువంటి స్థలం అనేటువంటిది. అలానే ప్రభు వారిని ఆ సమయంలో ఆ ఎత్తైనటువంటి ఆ గోళం హైట్స్ మీద నిలబెట్టి వారికి బోధిస్తూ వచ్చాడు, స్వస్థపరుస్తూ ఇచ్చినటువంటి వాడు. కాబట్టి వాళ్ళకి ఆహారం పెట్టమంటే, వీళ్ళకి ఆహారం పెట్టాలంటే కనీసం 200 దేనారాలతో కొన్నటువంటి రొట్టెలు కావాలి. మత్తయి సువార్త 25 చదివినట్లయితే ఒక ఆయన తన తోటలో పని చేసుకోవటానికి దినానికి 1 దేనారం లెక్క చొప్పున వాడిని పనికి పెట్టుకున్నాడని చూసాం. అంటే ఒక రోజు కూలి 1 దేనారం అయితే 200 దేనారాలు అంటే ఈ రోజులో మ్యాథ్స్కి 500 ఇస్తున్నారు అనుకోండి. 500కి రాదు, రేటు పెరిగిపోయింది. 500 మినిమం అనుకోండి. ఒక వ్యక్తికి 1 రోజు కూలి 500, 1 దేనారం ఈజీగా 500 అనుకోండి. ఈ రోజుల్లో లెక్క ప్రకారం 500 ఇంటూ 200 ఎంత చెప్పండి? ఐదు 500. సో 1,00,000 రూపాయలు అవుతుంది. 1000 అనుకుందాం అనుకో, 1000 రూపాయలు అనుకుందాం. ఈ రోజుల్లో మ్యాథ్స్ అంటే 1000 రూపాయలు. 1000 రూపాయలు ఇంటూ 200 అనుకుంటే 2,00,000. సరే, 1,00,000 కానీ 2,00,000 కానీ ఏదైనా కూడా మరి అంత మందికి అంత పెట్టి కొనవలసినటువంటి రొట్టెలు కావాలి. మరి ఏం చేస్తారంటే ఎంత లోపలే అంద్రియ, సీమోను సహోదరైనటువంటి అంద్రియ ఒక చిన్న వారి దగ్గర 5 యవన రొట్టెలు 2 చిన్న చేపలు. అంద్రియ యొక్క పరిచర్య చాలా శ్రేష్టమైనటువంటి పరిచర్య. యోహాను సువార్త 1:40-42 వరకు చూస్తే అంద్రియ ఎవరిని చూస్తాడో తెలుసునండి, తన సహోదరుడైనటువంటి పేతురుని చూస్తాడు. నేను యేసు ప్రభువుని అనుకున్నాను కాబట్టి ఆయన దగ్గరికి ముందు తీసుకెళ్తానని తను తీసుకుని వచ్చినటువంటి వాడు. ఇక్కడ మరి ఎంతమందితో మాట్లాడుతూ వచ్చాడో, ఎవరి దగ్గర ఏముందైతే ఉందో తనకు తెలిసినటువంటిదిగా ఉంటుంది. ఈ చిన్న పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయని ఆ పిల్లవాడిని తీసుకుని వచ్చి
ఇక్కడ మీ దృష్టికి తీసుకొచ్చే చిన్న మాట ఏంటంటే, ఇక్కడ నిలబడి సువార్త చెప్పడం, దేవుని వాక్యం చెప్పడం అందరికి అవకాశం రాకపోవచ్చు, కానీ అంద్రియ చేసినటువంటి పరిచర్య మీలో ప్రతి ఒక్కరు చేయొచ్చు అని నేను నమ్ముతాను. అంద్రియ పరిచర్య ఎలాంటిదంటే ఒక్కొక్కరిని ప్రభు దగ్గరికి తీసుకురాడు. యోహాను సువార్తలో తన పేతులు తీసుకొచ్చాడు, ఇక్కడ చిన్న పిల్లవాడిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. ఈ పరిచర్య మీరందరూ కూడా చేయొచ్చు. జీ జాన్ గారు చాలా కాలం కిందట వర్తమానం చేస్తూ ఒక మంచి మాట చెప్పవచ్చు. పర్సనల్ ఎవాంజలిజం ఈస్ గ్రేటర్ దాన్ గ్రూప్ ఎవాంజలిజం అని చెప్పవచ్చు. జీ జాన్ గారు మీలో కొంతమంది తెలుసు, మంచి వర్తమానం చాలా చక్కగా చదువుతుంది. సో తన వర్తమానంలో ఒక మాట నన్ను ఎంతగానో ఆకర్షిస్తుంది. పర్సనల్ ఎవాంజలిజం ఈస్ గ్రేటర్ దాన్ గ్రూప్ ఎవాంజలిజం. అలాగే ఒక మామిడి చెట్టు బాగా పండిన తర్వాత పట్టుకొని తెలిస్తే ఊపితే ఎన్నో పండ్లు పడతాయి. అదేవిధంగా ఎక్కడి నుంచి పెద్ద సమాజానికి దేవుని వాక్యం చెప్పినప్పుడు ఎంతో మంది రక్షించబడవచ్చు. దట్స్ నాట్ గ్రేట్ అండి. ఎందుకు తెలుసు, ఆ ఒక్కొక్క మామిడికాయను ఒక్కొక్క దాన్ని పట్టుకుని బుట్టలో వేస్తే చాలా శ్రేష్టంగా ఉంటుంది. చెట్టు నుంచి పడి మరి ఊపినప్పుడు పడినటువంటి అనేకమైనటువంటి పండ్లు ఎలా ఉంటాయి చెప్పండి, దెబ్బలు తగులుతాయి. మార్కెట్కి పోతే రేటు తక్కువ ఉంటుంది. ఒక్కొక్క దాన్ని తీసుకుని బుట్టలో వేసుకుంటారు చూడండి, ఎలాంటి దెబ్బ ఉండదు, ఎక్కువ కాలం నిలుస్తాయి. దెబ్బ తగిలినటువంటివి తొందరగా ఇన్ఫెక్షన్ గురవుతాయి, తొందరగా చెడిపోతాయి. అదేవిధంగా ఒక్కొక్క కాయని ఎట్లయితే మరి తీసి బుట్టలో వేసుకుంటామో, ఇది దేంతో పోలుస్తూ వచ్చాయంటే పర్సనల్ ఎవాంజలిజంతో పోలుస్తూ వచ్చాయి. చెట్టును ఊరితే ఎన్నో మరి పడిపోతే దాన్ని దేంతో పోలుస్తూ వచ్చాయంటే గ్రూప్ ఎవాంజలిజంతో పోలుస్తూ వచ్చాయి. కాబట్టి ఈ దినాల్లో ఆ రీతిగా చెప్పేటువంటి ధన్యత మనకు లేదు, కానీ ఒక్కొక్క ఇంటికి పోయి ఒక్కొక్క వ్యక్తి దగ్గర పోయి నువ్వు నేను దేవుని వాక్యం చెప్పి దేవునికి తీసుకురావచ్చు అనేటువంటిది మరి అంద్రియ మనకి చెబుతూ అంద్రియ పరిచర్యగా ఈ రీతిగా చేసి అనేకులను మనం దేవుని కొరకే రక్షించుకొని దేవుని సంఘానికి చేర్చేటువంటి వారిగా ఉంటారు. దానియేలు గ్రంథం 12:3లో చక్కటి మాట, ఎవరైతే అనేకులను మరి రక్షించుకుంటారో వారందరూ కూడా మరి ఆకాశమందలి నక్షత్రాల వలె ప్రకాశించేటువంటి వారుగా. కాబట్టి ఆ రీతిగా మనం ఒక్కొక్కరిని మనం తీసుకుని రావటం ద్వారా సంఘం అభివృద్ధి అవుతుంది. మరి నీ యొక్క బహుమానం పరలోకంలో అధికమవుతుంది అంటారు. ఎందుకు మనం సేవ చేయాలంటే నీ కొరకే నా కొరకే ప్రభు ఎంతో ప్రయాణి చెల్లించాడు కదండి, ఎంతో ప్రయాణించి కొన్నాడు కదండి. మరి ఆయన కొరకై నువ్వు నేనేం చేస్తాను అనేటువంటిది మనం ఎరిగినట్లయితే, నా ప్రభు కొరకు నేను ఒక్కనైనా రక్షించుకోవాలి, ఒక్కనైనా దేవుని ఇంటికి నడిపించాలని ఆశ మనకి జీవితంలో. దేవుడు నీకు చేసింది ఎప్పుడైతే మనం ఎరుగుతామో, తెలుసుకుంటామో, ఎంత ప్రయాణం చేశాడని మనం మరి గ్రహించుతామో, అప్పుడు దేవుడి కొరకై జీవించడానికి మన జీవితంలో దేవుడు మనకు కృపనిచ్చేటువంటి వాడిగా ఆరోగ్యపడటానికి దేవుడు మనకు సహాయం చేయదు కాక. మరి అందరం చెప్పేటువంటి మాట కూడా అదే మన యొక్క జీవితంలో. అంతేకాదు 5 యవల రొట్టెలు ఉన్నట్టుగా చూడగలుగుతాం. అదే మరి మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే మీ దగ్గర ఏముంది అంటే 5 యవల రొట్టెలు 2 చిన్నచాలు. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు మన దగ్గర ఉన్నటువంటి దాంతో గొప్ప కార్యం చేస్తాడు. నిర్గమకాండం 4 అధ్యాయానికి వచ్చిన 3 అధ్యాయంలో దేవుడు అంటాడు మోషేతో, మోషే నా ప్రజల మనం నేను విన్నాను, వారిని విడిపించడానికి నేను పరలోకం నుంచి దిగొచ్చు, వాళ్ళని విడిపించడానికి నడిపించడానికి పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశపెట్టాను నేను వచ్చి. నువ్వు పోయి ఫరోతో మాట్లాడు, నా ప్రజలు విడిపించాలి. అయ్యా నా మాట ఎవడంటాడు, నా మాట ఎవడంటాడు అని 4 అధ్యాయాలు అంటాడు. అప్పుడు ప్రభు వారు అంటాడు, మీ చేతులు ఏముందంటే, ఏముందంటే
కర్రతో దేవుడు అద్భుతాలు చేశాడు. తన దగ్గర ఉన్నటువంటి కర్ర జీవం కలిగిందా? జీవం కలిగినటువంటిదా? ఆ కర్రతో, మోషే చేతిలో ఉన్నటువంటి కర్రతో ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసుకోవచ్చు. మోషే చేతిలో ఉన్నటువంటి కర్రతో హోరేబు బండను పగలగొట్టి బండ నుంచి నీళ్లు తెప్పించినటువంటి వాడుగా. నిర్గమకాండంలో 4వ అధ్యాయం నుంచి మనం చూస్తే ఎన్నో అద్భుతాలు చేసుకోవచ్చు. నైలు నది కొట్టినప్పుడు అది రక్తమల్లి ఎర్రగా మారిందంటే, మరి కప్పలన్నీ వేసి ఐగుప్తుల ఇళ్లలో వాళ్ళ యొక్క మెట్ల మీద, వాళ్ళ యొక్క కంచాలు, అన్ని పాత్రలు వస్తూ ఎన్నో అద్భుతాలు చేసినటువంటి వాడు. నీ చేతిలో ఏమున్నది? తన దగ్గర ఉన్న దాంతో అద్భుతాలు చేశాడు అని చూస్తాం. 1 రాజులు 17 అధ్యాయం 8వ వచనం నుంచి 12వ వచనం వరకు మీరు చూస్తే విధవరాల దగ్గరికి వస్తారు. ఆమె చివరిగా రొట్టె చేసుకోవాలని మరి గబిరి దగ్గరికి వచ్చి పొలంలో ఏర్పడతారు. ఏలియా ఇంటికి వెళ్ళిపోయి ఆ నీళ్లు అడుగుతారు. సరే నీళ్ళే కదలిపోయారు. పోతంటే అమ్మ నాకు ఒక అప్పోదమ్మను రొట్టెదమ్మా, దైవజనంగా రొట్టె పెట్టాను, నాకేం లేదు. అయితే నీ దగ్గర ఏముంది? పట్టడి పిండి, కొంచెం నూనె చెప్పుకొచ్చి దాంతోనే ఎంతకాలం బ్రతికారండి? ఏలియా, సారిపతి విధవరాలు తనకున్న 3.5 సంవత్సరాలు బ్రతికినటువంటి వారుగా ఉంటారు. ముగ్గురు కొంచెం ఒక పూట తినాలంటే ముగ్గురు కలిసి ఒక కేజీ పిండి కావాలి అనుకుంది. 3 పూటలు తినాలంటే మరి ఒక రోజుకి 1 కేజీ కావాలి అనుకుంది. సంవత్సరానికి 365 కావాలి. 3 సంవత్సరాలకి ఎంత కావచ్చు? అంటే పట్టెడ పిండిని కొంచెం దేవుడు ఎంతగా ఆశ్రయించాడు. నీ దగ్గర ఉన్నదానితో దేవుడు ఆశ్రయిస్తాడు అనటానికి వచ్చింది మాట. అంతేకాదు 2 రాజులు 4 అధ్యాయాలు చదివినట్లయితే ఉదయకాలం కూడా గుర్తు చేస్తూ వచ్చి మొదటి 7 వచనాల్లో ప్రవక్త శిష్యుల భార్య ఎలీషా దగ్గరికి వచ్చేసి, దైవజనుడా, నా భర్త తప్పు చేసి చనిపోయాడు, అప్పిచ్చినటువంటి వాడు నా బిడ్డను తీసుకోవడానికి వచ్చేసి నాకు సహాయం చేయి, నీ దగ్గర ఏముంది? కొంచెం పోయి చుట్టుప్రక్కల వాళ్ళ దగ్గర ఏం తెచ్చుకోమన్నానండి? పాత్రలు అరువు తెచ్చుకోవాలి, వాటిని పొయ్యి అన్నాడు. వస్తా ఉంటే నిడుతా ఉన్నాయంట, పిల్లలు తీసుకొస్తారా, నేను వస్తాను, నేను ఇంటిపోయింది. ఇంకా ఇచ్చేవాళ్ళు ఎవరు లేదు. దైవజనుడా, మరి నేను చెప్పినట్లుగా పాత్రలన్నీ తీసుకొచ్చాను, పోసేసాను, మరి వేయించాను. ఆ నూనెతో నీ అప్పు తీర్చుకో, నీవు నీ యొక్క కుమారుడు జీవించండి. అప్పు కోసం పోతే వాళ్ళ బ్రతుకు తెరువు కూడా ఇది చేసిన వాడుగా ఈజ్ ఏబుల్ టు డూ ఎక్సీడింగ్ అబండెంట్లీ అబవ్ యువర్ ఆస్క్. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా చేయాలి. సో ఎలా చేశాడంటే తన దగ్గర ఉన్న దాంతోనే చేస్తూ వచ్చాడు అనేటువంటి చూస్తాం. లూకా సువార్త 5వ అధ్యాయంలో పేతురు చేతిలో వలేసేది పట్టలేదు, ఏం పడలేదు, రాత్రంతా వెతికినా పడలేదు. ఆ వల అక్కడే అన్నాడు, తన చేతులతో వల, ఆ వలతో మరి 2 దోదలు పట్టేటంతగా విస్తారమైనటువంటి చేపలు పట్టాడు అని చూస్తాం. అదే ఇక్కడ 5 యవల రొట్టెలు, 2 చిన్న చిన్న. పాశ్చాత్య దేశాల్లో పేదవాళ్ళు ఎవరు తింటారంటే ధనికులైనటువంటి వాళ్ళు గోధుమ తింటారు. మీకు తెలిసినటువంటి సత్యం, నేను గొప్పగా చెప్పాను. దాన్ని బట్టి ఈ పిల్లవాడు ఒక పేద కుటుంబానికి చెందినటువంటి వాడు అని అర్థం. కాబట్టి అవి తన దగ్గరికి తీసుకురమంటున్నాడు. జనులను కూర్చుండబెట్టమని చెబుతుంది. దేవుడు ఎప్పుడు ఎలా చేస్తాడంటే మన దగ్గర ఉన్నటువంటి వాటితోనే దేవుడు అద్భుతాలు చేస్తాడు అనేటువంటి. రెండవది, మన విశ్వాసాన్ని బట్టి దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తాడు. మార్కు సువార్త 6వ అధ్యాయంలో చెప్పాను కదండి, 39-40 వచనాలు చదవండి.
వాళ్ళని కూర్చోబెట్టమంటే శిష్యులు వాళ్ళని ఎట్లా కూర్చోబెట్టారు తెలుసా? చదవండి. ఆజ్ఞాపించను 100 మంది చొప్పున 50 మంది చొప్పున. శిష్యులకు ఒక డౌట్ వచ్చేది, ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎంతమందికి అవుతాయి? వరుసలుగా కూర్చోబెట్టామనుకోండి, వాళ్ళకి కట్టకపోతే వీపులు వాస్తాయని అనుకోలేదు. దేవుడు ఏదైనా చేస్తాడు. ఫర్ గాడ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఏదైనా చేస్తాడని 50 మంది చొప్పునను 100 మంది చొప్పున. ఫెయిత్ ఈజ్ గ్రేట్. వాళ్ళకి విశ్వాసం ఎంతో. గొలియాతును జయించడానికి దావీదు వెళ్ళినప్పుడు సౌలు అంటాడు, అయ్యా నువ్వు వాడితో యుద్ధం చేయలేదు. వాడు చిన్నప్పటి నుంచి యుద్ధాభ్యాసం చేసినటువంటి 1 సమయాలు 17:33 నుంచి 37 వరకు చదివితే నాకు అర్థం. దావీదు మాట్లాడతాడు, వాళ్ళు చెదిరిపోతారు. ఏమన్నాడండి, నా తండ్రి గొర్రెలు మేపుతా ఉంటే సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, గొర్రె పిల్లలు తీసుకుని వెళ్తుంటే దాని నోటి నుంచి నేను దాన్ని రక్షించు. అది నా పైకి వస్తా ఉంటే 2 దావళ్ళ పట్టుకుని చీల్చి అవతల వేస్తాను. మరి సింహము నోట నుంచి, తోడేలు నోట నుంచి రక్షించినటువంటి నా దేవుడు ఈ సున్నతి లేనటువంటి ఫిలిస్తీన్ ఏ పాట బికాస్ ఆఫ్ హిస్ ఫెయిత్ he did a great thing. God did a great thing for them. He gave a great victory over Philistines or over Goliath. గొలియాతు చేతిలో నుంచి గొప్ప విజయాన్ని ఇశ్రాయేలుకు మరి దావీదు తీసుకొచ్చినట్టుగా చూడండి. అదేవిధంగా యెహోషువ యొక్క గొప్ప విశ్వాసాన్ని బట్టి ఎరుగు గొడవలను కూర్చోడని మనందరికీ తెలుసు. విశ్వాసం అనేది గొప్ప కార్యం చేస్తుంది. వారి విశ్వాసాన్ని బట్టి ఇక్కడ అద్భుతాన్ని చేశారు అనేటువంటిది మీ దృష్టికి తీసుకొస్తుంది. కాబట్టి మరి వాటిని తీసుకొచ్చారంట, వాళ్ళని కూర్చోబెట్టారంట, తీసుకొచ్చారు చేతులు పెట్టి కానీ ఆశ్చర్యించాడంట, విరిచాడంట. వాళ్ళు పెట్టించారు, ఆయన చేతులు పెట్టిన వాటిని ఆశ్చర్యిస్తారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుడి బిడ్డలారా, ఈ 5 రొట్టెలు 2 చేపలు ఆయన చేతిలో పెట్టినప్పుడు వాడిని ఆశ్చర్యించాడు అనేటువంటిది మనం చూస్తున్నాం. రండి మార్కు సువార్త 6వ అధ్యాయము 41 చదవండి. కాబట్టి ఈ 5 రొట్టెలు 2 చేపలు, పేతురు దుడుకువాడు కాబట్టి ఈ సమయంలో దుడుకుని ఏమాత్రం కూడా ప్రదర్శించదు. ఎందుకు చెప్పండి? శిష్యులందరూ చాలా సందర్భాల్లో మౌనంగా ఉంటే ఇతను ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భాలు 7 గలవు తెలుసు కాబట్టి నేను ముందుకు వెళ్తాను. కాబట్టి నేను వడ్డిస్తాను ప్రభు అని ముందుకు వచ్చినట్లయితే, ఒకటిస్తే 5 మందికి ఇచ్చిండేవాడు, అర్థం చేస్తే 10 మందికి ఇచ్చిండేవాడు, క్వార్టర్ చేసినట్టయితే 20 మందికి ఇచ్చిండేవాడు. ఇప్పుడు కనుక నేను ముందుకెళ్ళాను, నోరు తెరిచానంటే అవమానం గురవుతానని నోరు మూసుకొని ఉండవచ్చు. కొన్నిసార్లు దేవుని కార్యాలు మన జీవితంలో, మన సంఘంలో జరగాలంటే నోరు మూసుకోవాల్సినప్పుడు నోరు మూసుకోవాలి, నోరు తెరవలసినప్పుడు నోరు తెరవాలి అనే సత్యాన్ని మనం నేర్చుకోవాలి అనేటువంటి ఇక్కడ చూపిస్తున్నాడు. సో వాళ్ళు కూర్చున్న తర్వాత 5 రొట్టెలు 2 చేపలను చేతులు పెట్టారంట, ఆశ్చర్యించాయంట, విరిచాయంట, వడ్డించమనంట. మరి అందరూ ఎలా తిన్నారంటండి? యోహాను సువార్త 6:10 తృప్తిగా తిన్నారు. తృప్తి అంటే ఇంకా నేను తినలేదు. అప్పుడప్పుడు ఫెస్టివల్స్ రోజు మనం ఫుల్ గా తింటే పక్కన వాళ్ళు ఏదన్నా మంచి వెరైటీ తీసుకొచ్చి పెట్టినా కూడా ఏమంటారు తెలుసా? ఇప్పుడు వద్దు, ఫ్రిడ్జ్ లో పెట్టారు అంటే తర్వాత నేను తింటాను, నాకు ఇవ్వకుండా దాన్ని ఖాళీ చేయొద్దు అంటానికి ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి అంటే తినే టైం లేదన్నమాట. అంటే ఫుల్ గా తిన్నప్పుడు, తృప్తిగా తిన్నప్పుడు కొన్ని సైన్స్ లోపల నుంచి వస్తా ఉంటాయి. ఏంటి చెప్పండి? వేవమని తేలుగులు వస్తాయి. తేలుగులు వచ్చినాయి అంటే
మనం తృప్తిగా తిన్నట్టు లెక్క. టేబుల్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మళ్ళీ తినడానికి ఎక్కువ తినడానికి ప్రయత్నం చేయదు. ఇట్ ఈస్ వెరీ డేంజరస్ సిగ్నల్ అనమాట. ఎందుకు చెప్పండి, ఇంకా తిన్నాం అనుకోండి వాటికి ఎంత వస్తుంది, అజీర్ణం చేస్తుంది. అజీర్ణం చేస్తే సింటమ్స్ ఉందో తెలుసా, పూర్తి చేతి వస్తుంది. ఎప్పుడు అలా చేయదు. ఈ సమయంలో నేను చెప్పే చిన్న మాట ఏంటంటే, ఆయన చేతిలో పెట్టిన వాటిని ఆశ్రయిస్తుంది. ఇంతవరకు నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టుకోకపోతే ఇదే మిక్కిలి అనుకోవాల్సిన ఇదే లక్ష్యం. ఆయన చేతులు పెట్టుకోకుండా ఉంటే ఇదే రోజు పెట్టుకోండి, వాటిని ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. నేను కూడా ఇంటర్ చదివేటప్పుడు చాలా పేదరికంలో, చాలా అక్కర్లో ఉంటాను. యేసుప్రభు గురించి అయితే నాకు ఇప్పుడు యేసుప్రభు ఎందుకు, నాకు ఎన్నో అవసరతలు ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు నమ్ముకోను. నా చదువు అయిపోయిన తర్వాత, పిల్లలు పెట్టిన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత, ముసలుడైన తర్వాత లూకాసు సువార్త 12:20 ఈ రోజు నువ్వు చనిపోతే ఏమవుతావు, దేవుడు కోసం మాట్లాడుకోవచ్చు. ఆయన చేతులు పెట్టి ఆశ్రయిస్తాడు. ఒకవేళ ఆయన చేతులు పెట్టుకుంటే నిరాకరిస్తే నువ్వు చనిపోతే ఏమైనటువంటి వాళ్ళ దేవుని వాక్యంలో కూడా ఆయన చేతులు పెట్టుకున్నాను. రూపాయి కూలి చేస్తున్నట్టు నా జీవితంలో ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ అవుతానని, ప్రిన్సిపాల్ అవుతానని, గవర్నమెంట్ వాళ్ళే అమెరికా పంపిస్తారు నా జీవితంలో ఇప్పుడు కూడా అనుకుంది. ఒక చిన్న క్లర్క్ గా ఇంటర్ చదివేదానికి స్తోమత లేక 10th అయిపోవడంతో ఇంట్లో వాళ్ళు ఆపేశారు. కనీసం ఇంట్లో చదువుకోవడానికి నాకు లేదని ఎన్నోసార్లు ఏడ్చినటువంటి, కనీసం డిగ్రీ చదువుకోలేకపోయిందని నీళ్లు కార్చినటువంటి దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆయన చెప్తారు, ఎంతవరకు నీ జీవితం పెట్టుకోలేదు, ఇంకా రక్షణ లేకుండా ఎవరైనా ఉంటే వాళ్ళకి నేను చెబుతాను, దేవుని ఆశీర్వాదం ఇంకా జీవితంలో చూడాలి అంటే ఇదే మిక్కిల కోసమే ఇదే రక్షణ. ఆయన చేతులు పెట్టుకో. 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వించిన దేవుడు నన్ను సజీవంగా ఆశీర్వించాడు, మిమ్మల్ని కూడా ఆశీర్విస్తాడు. ఈ దేవుడు ఎవరు అంటే, వీళ్ళకి ఆహారం పెడితే అంతవరకు చేసితే సరిపోతుంది. వాళ్ళు తిన్న తర్వాత మిగిలిన ముక్కలు ఎంత చేశారంటే, ఎన్ని గంపలు తిప్పారంట, 12 గంపలు. పురుషులు 5,000 మంది, స్త్రీలు పిల్లలు కాకని మత్తయి సువార్త 14:21 చూస్తారు. కాబట్టి ఇంకా 12 గంపలు ఎందుకు నింపాల్సి వచ్చిందంటే, ఆయన ఎవరో నిరూపించడానికి, ఆయన ఎవరో లోకానికి చూపించారు. నేను ఎవరు అంటే, అడిగిన వాటికంటే, మీరు వీళ్ళ కోసం అడిగారు, అడిగిన వాటికంటే ఊహించినట్టు అత్యధికంగా నేను చేస్తానని చెప్పడానికి ఇంకా 12 గంపలు నింపినటువంటి వాడు దేవుడు. నిజంగా అద్భుతాలు చేసేటువంటి నేను 72-75లో కర్నూలులో సెవెంజుబ్లీ కాలేజ్ లో ఫస్ట్ బ్యాచ్ లో బిఎస్సి చదువుతూ వచ్చాను. ఆ దినాల్లో సెకండ్ ఇయర్ లో ఫస్ట్ 2 years లాంగ్వేజెస్ రాయాలి. మరి థర్డ్ ఇయర్ వచ్చేటప్పటికి 3 subjects లో 9 papers రాయాలన్నాను. ఒక్క పేపర్ పోయినా కూడా అన్ని పేపర్లు రాయాలి. ఫస్ట్ పేపర్ రాసినాక నాకు బాగా రాయలేదు అనేటువంటి తలపు వచ్చేసి 9 to 12 ఎగ్జామ్ టైం 12 వచ్చేసారు. ఏడుస్తా పడుతున్నా, బాగా రాయలేదు. మధ్యాహ్నం లంచ్ కూడా నేను తెలియదు. సో నా ఫ్రెండ్ సాయంకాలం ఇచ్చాడు, ఇంకా మిగతా ఎగ్జామ్స్ రాయకూడదు అని నిర్ణయం చేసుకున్నాను. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. అంటే నాతో పాటు గేమ్స్, స్పోర్ట్స్ ఆడతాడు. ఎందుకు ఇట్లా ఉండాలి, ఎందుకు ఇలా సఫర్ అవుతున్నా, ఏడుస్తున్నాను చూడు. మరి 3 years రాసినటువంటి సబ్జెక్టు, చదివినటువంటి సబ్జెక్ట్ సరిగ్గా రాయాలి. ఇది నేను తప్పకుండా ఫెయిల్. ఇది ఫెయిల్ అయితే మిగిలినటువంటి కూడా నేను ఫెయిల్ అవుతాను. ఇంకా మిగతా ఎందుకు రాయాలి, నేను రాయాలి అంతా విన్న తర్వాత మాట చెప్తూ వచ్చాను. నువ్వు రాయకుండా ఇంటికి పోయావు, నీ వాళ్ళు ఏమంటారు, నువ్వు చదవకుండా తిరిగి మరి ఎగ్జామ్స్ రాయకుండా వచ్చేవన్నీ తింటారు, నీకు పీసు సమాధానం ఉంటుంది. ఇప్పుడు పోయి ఏం చేస్తావు, ఇది ఎట్లా ఫెయిల్ అవుతుంది కదా పోనీ, సో మిగతా ఎగ్జామ్స్ కూడా రాయి అంటారు. ఆ కాలేజీలో సీట్ వచ్చిందంటే ఊరికనే తిండి పెడతారు, డబ్బులు కట్టనవసరం లేదు. సో ఫీజెస్ కట్టనవసరం లేదు. మరి హ్యాండ్కి కూడా డబ్బులు ఇస్తారు, చేతికి కూడా ఖర్చులకి డబ్బులు ఇస్తారు. సో ఒకప్పుడు చాలా బాగుంది, ఇప్పుడు అంత మంచిగా లేదని నేను వింటూ, సరే తను చెప్పినటువంటి మాటలకు కొంత కన్విన్స్ అయ్యి మొదట్లో నిరాకరించాను. కానీ తర్వాత మరి సరేనని నైట్ భోజనం చేశాను. మరి
నెక్స్ట్ డే సెకండ్ పేపర్ రాస్తూ వచ్చాను. బాగా రాస్తాను, కాన్ఫిడెన్స్ వచ్చింది. మిగిలిన కూడా రాస్తాను. పోతే పని లేదు, ఫెయిల్ అయితే మళ్ళీ రాస్తాను, ఏమవుతుంది? అన్ని రాస్తాను. అన్ని రాసిన తర్వాత దేవుడికి ఒకే మాట ప్రారంభిస్తాను, దేవా వీటన్నింటిలో నాకు మంచి మార్కులు వస్తాయి, దీంట్లో ఫెయిల్ కాకుండా నాకు 3rd క్లాస్ మార్క్స్ ఇచ్చినా కూడా ఓవరాల్ గా నాకు ఫస్ట్ క్లాస్ వస్తుంది. ఫెయిల్ కాకుండా నాకు సహాయం చేయకపోతే నేను ప్రభువుని అడుగుతా వచ్చాను. రిజల్ట్ వచ్చింది. ఈ పేపర్లో ఏమైంటుంది చెప్పారా? దీంట్లో కూడా ఫస్ట్ క్లాస్ మార్క్స్ వచ్చాను. నేను అస్సలు ఊహించలేదు. మన దేవుడు ఎవరు అంటే అడిగిన వాటికంటేను ఊహించిన వాటికంటే సరిగ్గా చేయశక్తి. ఎవరొస్తున్నారా? పేపర్ సరిగా రాయలేదు అని మిగిలిన పేపర్లు ఎప్పుడు కూడా మీరు బాగలేదు. మనం కలిగిన దానితోనే దేవుడు ఆశ్రయిస్తాడు. నీకు ఉన్న దానితోనే దేవుడు నిన్ను ఆశ్రయిస్తాడు. నువ్వు రాసిన దానితోనే దేవుడు ఆశ్రయిస్తాడని ఎవరొస్తున్నాడు? బాగా రాలేదని ఏదో ఒక తొందరపడి నిర్ణయం తీసుకుంటారు, ఏదేదో చేసుకుంటారు. అలాంటి ఏది కూడా చేసుకుంటారు. నీ దేవుడు ఎవరు అంటే అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యంతంగా చేయశక్తి కలుగుతాడు. ఒకసారి భక్తి గారు ఎప్పుడో నుంచి బయటకు వచ్చారంట. బయటకు వచ్చి అట్లా వెళతా ఉంటే ఒక అడుగుతున్నటువంటి వ్యక్తి దగ్గర, సార్ ₹1 సార్ అన్నాడు. యూ ఫాలో మీ అన్నాడు. ఈయన ఇస్తాడు అనుకొని వెనక్కి పోతారు. ఇంకా కొంచెం దూరం పోయిన తర్వాత ఈయన ఇట్లా ₹1 ఇట్లేదు, ₹1 సార్ ₹10 సార్ అన్నాడు. ఈయన అన్నా అంటే యూ ఫాలో మీ అన్నాడు. ₹10 ఇస్తాడు. ఇంకా కొంత దూరం పోయాడు. కొంత దూరం పోయిన తర్వాత ఈయనలో ఏం చలనం లేదంట. ఈయన ₹10 ఇచ్చేటది సార్ పావలయ్యింది అన్న. పావలాలు ఈ రోజులో చాలా తెలియదు. పావలయ్యింది అన్న. యూ ఫాలో మీ అన్నాడు. అరే ఏంటి మాట ముందు నువ్వు ఫాలో మీ అంటున్నాడు అని ఇంకా కొంచెం దూరం పోయిన తర్వాత సార్ ఒక కాణి అండి సార్. కాణి అంటే కాణీలు అర్థనాలు ఆ దినాల్లో ఉంటాయి. యూ ఫాలో మీ అన్నాడు. సో కొంచెం దగ్గరికి వెళ్ళిన తర్వాత మంచి హోటల్ దగ్గరికి వచ్చిన రూపాయలు తీసుకుంటాం. హోటల్లోకి చెప్పంట వీడికి ఫుల్ మీల్ ఇచ్చేసేమన్నా. అంత మంచి హోటల్లో వాడికి జీవితంలో ఎప్పుడు కూడా ఎంటర్ అయి ఉంటాడండి. సో ఏదో పచ్చడు లేకపోతే కూరతో తినేటువంటి వాడు 10 రకాల కూరలు పెట్టి భోజనం పెడితే వాడి సంతోషం అంతా. ఆవులు అడిగినటువంటి వాడు చివరికి మరి కాణి లేక అణ అడిగినటువంటి వానికి మరి ఆ రీతిగా వస్తుందని ఇంకా జీవితం. మన దేవుడు ఎవరు అంటే అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే చెప్పినా చేయశక్తి. లండన్ లో జరిగినట్టు ఒక ఇన్సిడెంట్, బహుశా ఇక్కడ చెప్పేదో లేదు నాకే తెలియదు. ఒక లారీ డ్రైవర్ సడన్ గా యాక్సిడెంట్ లో చనిపోయాడు. తనకు భార్య 4 బిడ్డలు ఉన్నారు. సో తను సేవ్ చేసిన కొంతకాలం బ్రతికాడు. ఇంకా తర్వాత కష్టమైపోయేటప్పటికి ఒకరోజు ఏదో ఉన్నటువంటి దాంతో గంజి కాస్తుందంట. పిల్లలు కూర్చున్నట్టు చెప్పారు. మధ్యాహ్నం అయిపోయింది, ఆకలితో కేకలేస్తుందంట చిన్న పిల్లలు. అప్పుడు వాళ్ళ 4 కూర్చోబెట్టి వచ్చింది కాన్సెప్ట్. ఏ కథ చెప్పండి చెప్పండి. ఏలియా కథ చెప్తే వచ్చింది. ఏలియా ఆహాబు దగ్గర చాలా చేసేసి మరి కెరీతు ఒక దగ్గర దాక్కునుంటే ఆకులు ఉదయం సాయంకాలం 2 పూట్ల రొట్టె మాంసం తీసుకొచ్చి పెట్టి ఆయన అదే కాకులు మీకు కూడా పెడతారు, అదే కాకులు మీకు కూడా తీసుకొస్తాయని ఆ కథ అంతా చెప్పారంట. ఆ కథ అంతా పిల్లలకి కథలు అంటే చాలా ఇష్టంగా ఉన్నారంట. ఆ పోయి ఆకలితో పడుకుందంట. వీళ్ళు కొంచెం చూశారు పడుకున్నారంట. ఈ 4 చిన్నవాడు చాలా ఫ్రూట్ పిల్లవాడు, చాలా గట్టివాడు. బాల్కనీలో నిలబడి, ఫస్ట్ ఫ్లోర్ లో బాల్కనీలో నిలబడి ఏం చూడాలి చెప్పండి. మమ్మీ కాకు తీసుకొస్తాయని చెప్పాడు కదా. పాపం చూస్తాను, పైన చూస్తున్నట్ట, చుట్టూ చూస్తున్నట్ట, కింద చూస్తున్నట్ట. ఎప్పుడు చూస్తున్నట్టు వచ్చిన మధ్యాహ్నం నుంచి సాయంకాలం 5, 6 అయిపోయింది, 7 అయిపోయింది, 8 అయింది, 9 అయింది. బాల్కనీలో లైట్ ఉంది, చూస్తానే ఉన్నాడు. అంటే తన తల్లి చెబితే
తనకంత నమ్మకం అన్నమాట. నా తల్లి అబద్ధం చెప్పదు అనేటువంటి నమ్మకం. అలాంటి నమ్మకాన్ని నాడు తల్లిదండ్రులు పిల్లలకు కలుగు చేయాలని నాకు ఆశ. ఏదైనా చెబితే వాళ్ళకు కష్టమైనా కూడా అది తీర్చేటువంటి వారుగా మనం ఉండాలి అనేటువంటిది నేను చూస్తాను. సరే, చూస్తా ఉన్నట్ట లండన్ మేయర్ మరి వాకింగ్ కి కుక్క తీసుకున్నట్లు వచ్చాడంట. అన్ని లైట్స్ ఆఫ్ అయితే ఈ ఒక్క బాల్కనీలో మాత్రమే లైట్ వెలుగుతా ఉందంట. ఈ పిల్లవాడు అటు చూస్తున్నట్ట, ఇటు చూస్తున్నా, పైకి చూస్తున్నట్ట, కింద చూస్తున్నట్ట. ఏంటా ఇంకా పడుకోకుండా ఇట్లా చూస్తున్నామంటే, లేదు కాకులు వస్తాయి, రొట్టె మాంసం తీసుకొస్తాను. ఎవరు చెప్పాడు కానీ ఇప్పుడు వస్తే ఎవరు చెప్పారంటే మమ్మీ చెప్పారు. దీనికి అర్థం కాలేదంట. కుక్కనాడ కట్టేసి స్టెప్స్ మీద నుంచి ఇంటికి వచ్చాడు. ఈయన వచ్చింది కూడా చూడకుండా ఈ వ్యక్తి అట్లా ఇట్లా చూస్తున్నట్ట. దేనికోసం? ఆకులు వస్తాయి, రొట్టె మాంసం తీసుకొస్తాయి. ఆ పిల్లవారి విశ్వాసం చేసి దేవుడు ఎప్పుడు చేస్తా అంటే మన విశ్వాసాన్ని బట్టి దేవుడు గొప్పగా చేస్తాడు. మనం కలిగిన దాంతో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మన విశ్వాసాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ పిల్లవాడి యొక్క విశ్వాసాన్ని బట్టి ఆశ్చర్యపడు. ఇప్పుడు రావుడు అంటే కాకులు ఇప్పుడు వాటి గుళ్ళు వెళ్ళిపోతాయి. రావుడు అంటే కూడా నమ్మలేదంట. నా తల్లి చెప్పింది తప్పకుండా వస్తాయి, తప్పకుండా తీసుకొస్తాయి. వెంటనే 5 స్టార్ హోటల్కి ఫోన్ చేసేది. మేయర్ కదండి, అది తలుచుకుంటే దెబ్బలు కుదరదు, రాజు తలుచుకుంటే దెబ్బలు కుదరదు. మేయర్ ఫోన్ చేశారంటే వాళ్ళు టక్క నిమిషాలు తీసుకొచ్చారు. 5 minutes 5 స్టార్ హోటల్ నుంచి ఈ పేద ప్రజలు ఎప్పుడైనా తింటారా? ఆశ్చర్యపోయారు, ఆశ్చర్యపోతూ వచ్చారు. అంతేకాదు ఆ మేయర్కి పిల్లలు లేరంటండి, ఎంతో ఆశ్చర్యం. కాబట్టి వీళ్ళ యొక్క స్థితిని చూసి వాళ్ళ తండ్రి ఎలా యాక్సిడెంట్ లో ఎలా చనిపోవడం తెలుసుకొని వాళ్ళ స్థితిని చూసి దాని ఆస్తంతా పిల్లలకు రాసించారు. మరి దేవుడు ఎవరు చెప్పండి? అడిగిన వాటికంటేను ఊహించిన వాటికంటే చేతిగా చేయాల్సి. ఈ దేవుడు నీ దేవుడు అని ఎప్పుడైనా ఈ దేవుడు నీ దేవుడు, ఈ దేవుడు నీ దేవుడు అయితే ఆ యొక్క జీవితంలో మన జీవితంలో కూడా అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా చేయ శక్తి కలిగి మనం కలిగిన దాన్ని బట్టి మనం కలిగిన దాన్నే దేవుడు ఆశ్రయిస్తాడు, దాన్నే వాడుకోవచ్చు. నీ విశ్వాసాన్ని బట్టి చేస్తాడు. కాబట్టి వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి విశ్వాసం దేవా నా యొక్క జీవితంలో కూడా దయచేయకూడదు. నువ్వు ఏదైనా చేయడానికి శక్తి కలిగినటువంటి దేవుడు నేను నమ్మటానికి నాకు ఆ నమ్మిక దయచేయకూడదు. ఆయన చేతిలో ఇంత పెట్టుకోకూడదు. ఈనాడే ఆయన చేతులు పెట్టుకొని ఆయన చేత ఆశీర్వదించబడటానికి తీర్మానం చేసుకోవాలి. ఎవరిస్తున్నా ఈ రోజు నూతనంగా ఎవరైనా వచ్చినట్లయితే దేవుని ఆశీర్వాదం నీకు కావాలి అంటే ఈ రోజు ఆయన చేతిలో పెట్టుకో. నేను ఎలాంటి దేవుడు అంటే అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా చేయాల్సి. రక్షించబడినటువంటి దేవుని బిడ్డలారా, యోగ్యంగా పాల్పొంపులు పొందమని ఈ బలాలు అపోస్తలుకోవచ్చు. యోగ్యంగా పాల్పొంపులు పొందితే దేవుని ఆశీర్వాదాలకు వస్తుంటారు. అయోగ్యంగా పాల్పొంపులు పొందితే ఎంత నష్టం వస్తుందని అపోస్తలైనటువంటి పౌలు చెబుతుండగా, దేవునికి ఇష్టం లేనటువంటిది, దేవునికి ఇష్టం కానటువంటిది మన యొక్క జీవితంలో ఏదైనా ఉంటే దేవ నాకు చూపించు. నీకు ఇష్టం లేని ఏదైతే ఉందో చూపించు. నేను దుఃఖపరిచేది నా జీవితం ఏదైతే ఉందో చూపించాలి. ప్రభుత్వం చూపిస్తే కప్పుకోకుండా ఒప్పుకొని విడిచిపెట్టాలి, తీర్మానం చేసుకోవాలి. తద్వారా మరి ఆ బలలో పాల్పొంపులు పొందు దేవుని నేను ఆశీర్వించి అనేకలకు ఆశీర్వాదంగా చేస్తాను. రండి ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకోనండి. ఎవరు అటు ఇటు వచ్చారు. ప్రియమైనటువంటి వాళ్ళ మన దేవుడు ఎవరో ఎలాంటి వాడో చూసుకోవచ్చు. నిష్ప్రయోజనమైనటువంటి మన యొక్క జీవితాలను ప్రయోజనకరంగా చేస్తాడు అని ఉదయకాలం చూసుకోవచ్చు. పనికిరానటువంటి యవల రొట్టెలను ప్రయోజనకరంగా చేస్తాడు. ఆయన చేతిలో పెట్టిన వాటిని ఆశీర్వదించాడు. ఎంతవరకు ఆయన చేతిలో పెట్టుకోకుండా రక్షణ లేకుండా నువ్వు జీవిస్తూ ఉంటే ఒక చెందు తీర్మానం చేసుకో. అయ్యా, ఆ కొండవలే విషపు కొండవలే నా యొక్క జీవితం విలువలేనటువంటిదిగా
నిష్ప్రయోజనమైనటువంటి ప్రయోజనకరంగా చేయడం అంటే ఆయన చేస్తారు. ఆ నీలోనికి వస్తే పిండి అనేటువంటి యేసు ప్రభు నీలోనికి వస్తే నిష్ప్రయోజనమైనటువంటి కొండను ప్రయోజనకరంగా చేస్తారు. విలువ లేనటువంటి నీ బ్రతుకును విలువైన దానిగా చేస్తారు. ఎంతవరకు దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలనే ఆశ దగ్గర జీవితం ఉంటే ఆయన చేతిలో ఈనాడు సజీవంగా పెట్టి దేవుడిని ఆశ్రయించి అనేక ఆశీర్వాదాలు చేస్తారు. ఈ రోజు కనుక నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టుకుంటే హగ్గై 2:19 ప్రకారం ఇది మొదలుకొని నేను ఆశ్రయిస్తాను. దేవుని ఆశీర్వాదానికి కావాలంటే యేసు ప్రభువా, నేను పాపిని, తెలిసి పాపం చేశాను, తెలియక పాపం చేశాను, నా పాపాలు క్షమించు ప్రభువా, నీ రక్తంతో కడుగు ప్రభువా. విషపు పుంటే నా జీవితం, నా బ్రతుకు అయ్యా క్రీస్తు అనేటువంటి పిండిగా నాలోనికి వచ్చి ప్రయోజనకరమైనగా చేయి, విలువైనటువంటి వ్యక్తిగా చేయి అయ్యా. ఎవల రొట్టెలు పనికి రానటువంటివి ఎవరు, అలాంటి రొట్టెలు నీ చేతిలో పెట్టినప్పుడు ఆ పనికి రానటువంటి ఎవల రొట్టెలు నీ చేతిలో పెట్టినప్పుడు వాటిని ఆశీర్వదించి కొన్ని వేల మంది తినేటట్లుగా 12 గంపలు నింపేటట్లుగా చేస్తారు. అదే అంకుల్ తన యొక్క జీవితాన్ని నీ చేతిలో పెట్టినప్పుడు తనని కూడా ఆశీర్వించారు. ఈ రోజు నా జీవితాన్ని కూడా నీ చేతిలో పెడతాను. నా పాపాలను క్షమించు ప్రభు, నన్ను ప్రయోజనకరమైన వ్యక్తిగా చేయి ప్రభు, నన్ను ఆశ్రయించి అనేకులకు ఆశీర్వకరంగా చేయి ప్రభు. చిన్న ప్రార్థన చేసుకో, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ పాపాలను క్షమిస్తాడు, నీలోనికి వచ్చి నీ బ్రతుకు నీ జీవితాన్ని మారుస్తాడు, ఆశ్రయిస్తాడు. ఎవరైనా సరే వాక్యాన్ని విని మరి నిష్ప్రయోజనమైనటువంటి నీ జీవితాన్ని ప్రయోజనకరంగా చేయాలి. అంతేకాదు ఆయన చేతిలో పెట్టుకొని ఇది మొదలుకొని దేవుని చేత ఆశ్రయించబడ్డాన్ని తీర్మానం చేసుకుంటే అంకుల్ నా కొరకే ప్రార్థన చేయి, ఈ రోజు ఆయన చేతిలో పెట్టుకుంటాను. అన్న నా కొరకే ప్రార్థన చేయి, ఈ రోజు ఆయన చేతిలో పెట్టుకుంటాను. నువ్వు ఒక చిన్న తీర్మానం చేసుకుంటే నీ చెయ్యిని తలపెక్కెత్తి చూపించు, మీ కొరకే ప్రార్థన చేస్తాను. ఎవరైనా ఉన్నారా? సహోదరుడా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించరు కాక. ఇంకా ఎవరైనా ఉన్నారా? అమ్మా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించరు కాక. సహోదరి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించరు కాక. ఇంకా ఎవరైనా ఉన్నారా? యవనస్తుడా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించరు కాక. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉన్నారా? యవనస్తుడా, దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించరు కాక. ఇంకా ఎవరైనా? అమ్మా, దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించరు కాక. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఎవరైతే చేతులు చూపించారో మీకు తెలిసినటువంటి ప్రతి పాపాన్ని యేసయ్యా, నేను ఈ పాపం చేశాను, ఈ పాపం చేశాను, క్షమించు, నీ రక్తంతో నీ బిడ్డగా నన్ను చేసు. ఇక మీద నుంచి నీ కొరకే జీవిస్తాను, నీ మందిరాన్ని క్రమంగా వస్తాను, నన్ను ఆశీర్వించి అనేకులకు ఆశీర్వకరంగా చేయని చిన్న ప్రార్థన చేసుకోవాలి. దేవుడు ఆశీర్వించి అనేకులకు ఆశీర్వకరంగా చేస్తాను. ఎవరైతే చేతులు ఎత్తారో చివరిలో సోదరు ఆశీర్వాదం దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వించి అనేకులకు ఆశీర్వకరంగా చేస్తాడు. రక్షించబడినటువంటి దేవుడు బిడ్డలారా, ప్రతి వారం వాళ్ళ దగ్గర మరి మనకి ఇచ్చేటువంటి హెచ్చరికలుగా ఉంటుంది. మరి మళ్ళీ మనం పరీక్షించుకొని యోగ్యంగా పాల్గొనకపోతే ఎవరైతే ఒక క్షణం దేవునితో నేను ఎలా ఉన్నావు పరీక్షించుకొని యోగ్యంగా పాల్గొనలు పొందటానికి దేవుడు మనకు సహాయం చేయాలి. అందుకనే దావీదు దేవా, నన్ను పరీక్షించు, పరిశీలించు, నీకు ఆయాస్కరమైన ఏదైనా ఉంటుందో చూపించు. ఆయన చూపించినప్పుడు తప్పుకోకుండా ఒప్పుకొని మరి ఆ ప్రభు బలలో యోగ్యంగా పాల్గొనలు పొందడానికి చేతి వచ్చిన మనకు దేవుడు సహాయం చేయాలి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని అలా చేసి ఆరోగ్యం ఆ పాత్ర మొదటి కొరింథీ 11 అధ్యాయం 25 ఈ ప్రతి ఒక్కరు సరి చేసుకోవాల్సిందిగా నాతో మాట్లాడుతుంది.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20-21. అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికం ఇచ్చే శక్తి గల దేవుడు చూపించినట్టు దానికి సంబంధించిన ప్రభావ తండ్రి అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికం ఇచ్చే శక్తి గల దేవుడు ఆ సంబంధించిన భాగం యోహాను సువార్త 6:13. దాన్ని మీరు ఉన్నప్పుడు ప్రభావ మరి 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు వడ్డించడానికి 5,000 మంది పురుషులు అదందరికీ వడ్డించిన తర్వాత మిగిలిన 12 కంపెనీలు మీరు స్పిరిచువల్ నీడ్స్ ఫిజికల్ నీడ్స్ కూడా తీర్చడానికి అత్యధికం ఆయన ప్రభావంగా చిన్నవాడు తన తల్లి మాట కాకులు ఆహారం తెస్తాయని ఎదురు చూశాడు. దాని విషయంలో ప్రభావ మీ యొక్క వాక్యం నెరవేర్చాడు. వాటి కంటే తన విశ్వాసాన్ని బట్టి ఒక మేయర్ని ప్రభావ పంపించాడు. ఆ యొక్క ఇంటినంతరిని కూడా ఆ యొక్క పిల్లలందరినీ కూడా కుటుంబాన్ని దత్తత చేసుకుని అనేక వారి ఆశీర్వాదాలు కళ్యాణి తీర్చాడు. ఆ యొక్క వాళ్ళని సమీపించేటప్పుడు ప్రభావ దాని మీద ఆశించిన హెచ్చరికల ప్రకారంగా మిమ్మల్ని మీరు దేవుడికి సమర్పించుకోండి, మీ జీవితాలను దేవుడి కొరకు అప్పగించుకోండి. ఆ హెచ్చరిక ప్రకారంగా ప్రభావ కొంతమంది సహోదరులు కొంతమంది సహోదరులు హృదయపూర్వకంగా నీకు సమర్పించుకొని చేతులు ఎత్తారు. ఆ చేతులు ఎత్తిన వారందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం. వారి తీర్మానాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను. వారి తీర్మానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారు చేసిన తీర్మానం స్థిరంగా ఉంది. ఇక మీదట ఈ రోజు నుండి వారు నీ కొరకే తీర్మానం చేసినారు కనుక ఆ రీతిగా జీవించడానికి సహాయం చేయండి. అడుగుకోవడానికంటే చూడడానికంటే అత్యధికం చేసేట్టుగా దేవుడు నాకున్నాడు అని యొక్క విశ్వాసం వారిలో వచ్చి దాన్ని ఆ రీతిగా వారి జీవితాంతం ప్రభావం చేసిన తీర్మానం చేసిన తీర్మానం వారిని నెరవేర్చుకోవడానికి సహాయం చేయండి. చేతులెత్తిన వారందరినీ ప్రభావం మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క తీర్మానాన్ని స్థిరపరచండి, చూపించండి. సమయంలో ప్రభావాన్ని ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి ఆయన ఇచ్చిన ప్రత్యేకతను బట్టి మేము సరి చేసుకుంటూ లౌకిక బలలో పాల్గొన్నట్టు చూపించమని అంటే యోహాను సువార్త 6:13 అంటే మొదటి 13 వచనాల్లో ప్రభావాన్ని మీరు చేసిన అద్భుతాలను జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి దాని ప్రకారంగా మేము కూడా తండ్రి మీకు సంపూర్ణ విశ్వాసం మీరు మాకు పెరిగిన వాడికంటే ఊహించే వాడికంటే అత్యంత శక్తి గల దేవుడు అని నమ్ముతూ ప్రభావాన్ని మమ్మల్ని అందరినీ చూపించిన ఆచరిస్తుంది. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుతో అర్పించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని ఇది మీ కొరకే వేయబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడం చెప్పాను. ప్రభువానికి వందనాలు. మీ శరీరం పట్టాను అద్భుత కార్యాలు చేసిన దేవుడు తండ్రి, మా యొక్క ఆత్మీయ అక్కర్లు శరీర అక్కర్లు తీర్చే దేవుడు ఆనందమై కలువరి శిలువలో మీ శరీరాన్ని సొగసైన స్వరూపం లేకుండా అర్పించడానికి వందనాలు చెల్లిస్తాను. ఆ శరీరాన్ని సాదృశ్యంతున్న ఈ రొట్టెలో మేము యోగ్యంగా చూపించమని ఇచ్చిన రొట్టెని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం బట్టి ప్రార్థించి స్తుతించి వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. సిద్ధంగా ఉన్న వారిని కూడా పైకి చూపించండి. రొట్టె మీద రొట్టె మీద దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని ముక్కలు వేసి పక్క వారికి సిద్ధంగా ఉన్నవాడు మీకు కూడా పైకి చూపించండి. రొట్టె ముక్కలు వేసి పక్క వారికి అందించండి. ఎవరికైనా ప్రార్థన నాలుగున్నట్లయితే దయచేసి శ్రీకృష్ణుని కోసం తీసుకున్న వాడిపైన మీ ప్రార్థన అక్కడ మాకు రాసి పంపించండి. బలగారిని కూడా ప్రార్థించండి. ఆ ప్రార్థన స్థితిలో
లేఖల దగ్గర పెట్టుకోండి. తీసుకునే వాటి ప్రార్థన రాసి పంపించండి. తీర్మానం చేసిన వారు కూడా ఆ యొక్క స్థితులు తీసుకుని ఈ ఫోన్ నంబరు రాసి మాకు పంపించండి. ఆ ప్రకారమే ఆయన భోజనమైన పిమ్మట ఒక పాత్రను ఎత్తుకుని ఈ పాత్ర పొంది మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు నా శరీరం తిని నా రక్తం త్రాగబడే నిశ్చయం అంచెదను నేను ఈ వాక్య పేరులో మీకు ఆశ్రయించిన హెచ్చరికను బట్టి తీర్మానం చూసుకుని సరి చేసుకుని చక్కపరుచుకుని యోగ్యమైన రీతిలో మేము మరోసారి మీ వార్త మీ రక్తం మా ప్రతి పాపం చివరి కుటుంబాన్ని చూపించారు. మీ రక్తం పరిశుభ్రమైన పాపమైన నిర్దోషమైన మీ రక్తం పరిశుభ్రమైన రక్తం లేకపోతే మాకు పాపక్షేమం పరలోక రాజ్య పాపం స్థుతిస్తుంది. రక్తాన్ని బట్టి స్థుతిస్తున్న ఆ రక్తంలో సాదృశ్యం తీర్మానం చేస్తుంది. ఒక్కటి మీరు జీవించండి, ఆశ్రయించండి, రక్తాన్ని బట్టి స్థుతిస్తూ ఏ స్నామం ప్రార్థించేటువంటి తండ్రి. మరోసారి కూడా బయట చూపించండి. వార్త మీద వచ్చినప్పుడు శుద్ధ తీసుకున్న వారికి మరోసారి కూడా రాసిన ప్రార్థనలు శ్రీకుమారి ప్రార్థన చేసుకుందాము.
ప్రేమగల మా తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు మీ దాసులు, మా ప్రియ సహోదరులు జయంత్రాన్ని బలపరిచి ఆ మధ్యలో వారు స్తోత్రాలు విన్న వాక్యంలో మాలో ఫలించినట్లు, మా హృదయాన్ని భద్రపరుచుకున్నట్లు, దాన్ని అనుసరించి జీవించినట్లు మీరు మాకు చూపని వేడుకుంటున్నాం. దయగల మా తండ్రి, మరి ఈ సమయంలో యోగ్యమైన రీతిలో పాల్పొక్కులు పొందిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు నాయన. అయోగ్యంగా దొరికితే శిక్షాలకు రాకుండా మీరు చూపించండి. వారిని మీరు అయోగ్యమైన రీతిలో పాల్పొక్కులు పొందినట్లు సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. బల్ల చుట్టూ చేరిన పరిస్థితుల కొరకు ప్రార్థిస్తున్నారు ప్రభావ. మీరే కృప చూపించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను నాయన. ఏదైనా తీసుకొని వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రభావం పేరు పెరిగిన వారిని దీవించి ఆశీర్వదించండి. వారి పనుల్లో తోడుగా ఉండండి. వారి అక్కర్లన్నీ గుర్తించి మీ నామం మహిమపరచుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. తమ్ముడు జోసెఫ్ అన్ని పట్టణ బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మరి సంపూర్ణమైనటువంటి స్వస్థత తనకు అనుగ్రహించండి. ఆ కిడ్నీ ప్రాబ్లం నుంచి పూర్తిగా తనకు విడుదల దయచేయమని వేడుకుంటున్నాను. అలాగే ప్రభా తనకు మరి ఫీవర్ ఉండగా మీరు స్వస్థపరచండి ప్రభా. మంచి ఆరోగ్యం మనకు అనుగ్రహించండి. అలాగే పిల్లలు వారి ఎడ్యుకేషన్ కూడా ప్రభావ మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నాం. మరి తమ్ముడు ప్రభావ మరి కొన్ని ఇంజక్షన్స్ తీసుకోవాలి, మీరే సహాయం చేయండి. దానికి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ నీడ్స్ ని మీరు తీర్చి మీ నామం ఏర్పరచుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. వీళ్ళు దీవించి ఆశీర్వదించండి. అలాగే నేను కోసం ప్రార్థిస్తున్నాను. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ లో మంచి గవర్నమెంట్ కాలేజీలో తండ్రి తనకు సీటు అనుగ్రహించుకుంటున్నాను. రైతుల తండ్రి దీపకు కూడా దీవించి ఆశీర్వదించండి. రక్షణ, మారు మనసు, వ్యాఖ్యలను సాక్షించడం చూపండి. వారికి సొంత దయించమని తమ్ముడు ప్రవీణ్ గారి తండ్రి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ మీరు అనుగ్రహించడం. అలా ఉన్న ప్రభా మరి సువర్ణ, విజయ్ కుమార్ సదాన్ని బట్టి మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయన మరి మంచి ఆరోగ్యము వారికి అనుగ్రహించి మీ నామము నేర్పరచుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. తమ్ముడు సదా వాళ్ళ తమ్ముడి కొరకు ప్రత్యేక ప్రార్థిస్తున్నాను. ప్రతి నాలుగు ప్రభావం ఆయన హెడిజ్యూరేని మీ కృపను బట్టి కొంతమంది గౌరవించినారు. సంపూర్ణమైనటువంటి స్వస్థత దయచేయండి ప్రభా. వారికి మేలు చేయమని మీ దయ తప్పగిస్తున్నాను. మీరే చూపించారు. ప్రతి కాలంలో తల్లి గారు కూడా మీ సన్నిధికి చేర్చుకుంటారు ప్రభా. మన ఆదరించి ధైర్యపరచమని ఈ దినము మందిరానికి నడిపించినారు ప్రభావం. నాలుగు స్తోత్రాలు వారి తోడుగా ఉండి చూపుని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా తేజీ కోసం ప్రార్థిస్తున్నాం. కృపా తేజస్సుని తను మరి ప్రభా ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా ప్రభా చక్కగా రాయడం స్తోత్రములు. ఈ దినము రేపు అలాగే 21 నాయన విడకున్నటువంటి ఆ ఎగ్జామినేషన్స్ లో మీరే కృప చూపమని ఆ ప్రాక్టీస్ లో సహాయం చేయడం వేడుకుంటున్నాను నాయన. పార్వతమ్మ గారికి ప్రభా సంపూర్ణ స్వస్థత దయచేసి తనకు వెళ్ళారు ఎవరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మల్లేష్ గారికి ప్రభా స్వస్థతను దయచేసి అలాగే రక్షణ భాగ్యం కూడా తనకు దయచేసి మీ నామాన్ని మహిమపరచుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను నాయన. తమ్ముడు ఇజ్రాయెల్ సహోదరి సుదీప్తి సమయన సమీషను చిన్న బిడ్డల నుండి చేతిగా ముగిస్తున్నాం. దీవించి ఆశ్రయించండి. సహోదరి అభిజ జాన్ బాబుని బట్టి వందనాలు. వారికి ఆత్మపరమైన ఇబ్బందులు ఉన్నాయి ప్రభావాన్ని దీవించి మీరు ఆశ్రయించండి. వారికి తీర్చుకుని ప్రార్థిస్తున్నాం. వారి పిల్లలు ప్రభా మరి మక్యూస్ కోసం ప్రార్థిస్తున్నాను. ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన సలోమి సామర్శ్వరావు గారు ప్రభావ వారి నిబంధనలో మీరు తోడుగా ఉండండి. వారికి గర్భఫలం మీరు అనుగ్రహించి మైపరచుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. తమ్ముడు కిరణ్ సహోదరి రజని ప్రేమించి అనుగ్రహించిన కుమారులకు వందనములు. గ్రోయింగ్ కిడ్స్ ప్రభా వాళ్ళు స్టార్ట్ చేసినారు తండ్రి. అడ్మిషన్స్ అన్ని కూడా కాకుండా ఉన్నట్లు అందులో చేరిన ప్రతి ఒక్కరు కూడా దీవించబడిన ప్రభావం చూపించండి. వారికి హౌస్ కూడా పర్చేస్ చేయని ఆలోచన కలిగి కూడా శ్రేష్టమైనది మీరు అనుగ్రహించి మీ నామాన్ని పంచుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. బాబు వివేకం బట్టి మీ వందనాలు. ప్రమోషన్, మ్యారేజ్, రక్షణ మీరు అనుగ్రహించండి.
అలాగే కోటేశ్వరరావు గారు కూడా రక్షణ భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆయన మరి సుజైన విజయం కనిపిస్తున్న బీటెక్ ఎగ్జామినేషన్స్ రేపటి నుంచి ఉంటుండగా ప్రభావం మీరే జ్ఞాపకం చేస్తున్నాండి. తనకు కావలసినటువంటి మరి జ్ఞానము తెలివి ఆయన మరి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అలాగే గుడ్ జాబ్ ప్లేస్మెంట్ కూడా ప్రభావం వీళ్ళకు దయచేయమని కృపతో అప్పగిస్తుండగా వీళ్ళని దీవించమని ప్రార్థిస్తున్నాం. వల్ల లక్ష్మి గారి కొరకై ప్రార్థిస్తున్నాం. మరి మనకు ప్రభా హార్ట్ లో కొలెస్ట్రాల్ ప్రభా అనారోగ్యంగా ఉన్నారు. మీరు ఆ కొలెస్ట్రాల్ కూడా క్లియర్ చేసి బీపీ షుగర్ ఇవన్నీ కూడా కంట్రోల్ నుంచి మంచి ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాం. దైవ తండ్రి మా ప్రియ సహోదరి ఫెయిత్ కోసం ప్రార్థిస్తున్నాం. అనకాబడిలో ఉన్నారు. ఆయన తనకు కొంత యూట్రస్ సమస్య ఉంది కదా, మంగళవారం తనకు సర్జరీ ఉంది తండ్రి. ఉచితమైతే ఆ సర్జరీ క్లియర్ అవ్వాలి. మీరే సహాయం చేయండి. తన ప్రాబ్లం కూడా ప్రభావం తొలగించుకుంటాం. మీరే కొంచెం ప్రార్థిస్తున్నాం. అలాగే కుమారుని కూడా జ్ఞాపకం ఇస్తున్నాను. కుమారుని తనకు కూడా ప్రభావం మరి ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది తండ్రి ఆయన ఇంకా ప్రోగ్రెస్ లో ఉందని చెప్తున్నారు. తండ్రి మెడిసిన్స్ మార్చారు, మెడికేషన్ ఉన్నారు. అయితే కాలంలో స్వయం ఉందని చెప్పినారు. దయచేసి ప్రార్థన చేయమని సంఘానికి వినిపించారు తండ్రి. సంఘంగా మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. వైజాగ్ లో నీ దాసును సంపూర్ణంగా స్వస్థపరచుకుని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభావ మరి సహోదరి మేరక్క, మోహన్ రమణ, రాజు చెన్నైలో ఉన్న ప్రభావం మీరు ఎక్కువ చూసుకుని వేడుకుంటున్నాను. ప్రత్యేకమైన ప్రభావం మరి అంత కూడా ఒక బీపీలో తండ్రి ఆ ఫ్లక్చుయేషన్స్ వచ్చినాయి. ప్రభావం మీరు ఎంతో జ్ఞాపకం చేసుకోండి. తనను ప్రభావం మరి ఎంతో నీరసంగా చెప్తూ వచ్చినారు. మీరేమో స్వస్థపరచుకుని ప్రార్థిస్తున్నాం. తండ్రి మీ చిత్తం అయితే ప్రభావం వీడలు జోషాలు ఉండగా మీ మెండైన ప్రభు చూపించండి. కొంతమంది తెలుగు వారు పరిచయం చేసి ఆయన మీరు మిమ్మల్ని సేవించినట్టు చూపించుకుంటున్నాం. ప్రత్యేక ప్రభావం మరి ఆయన మరి వచ్చే ఆదివారం సాటర్డే సండే తండ్రి రాజు రానగా దాసుల ప్రభావం తీసుకున్నట్టు అయితే మా మధ్యలో బలపరిచి మీరు వాడుకొని మీ నామానికి మేము తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ రీతిగా ప్రభావం మా జాబ్స్ బట్టి ఆయన కేసెస్ మరి వెళ్ళినటువంటి మా ప్రేమికులందరినీ జ్ఞాపకం చేసుకోండి. పేరు పేరు మీరు దీవించండి. వారిని వారి కుటుంబాలను ఆశ్రయించుకుని ప్రార్థిస్తున్నాం. మా నమ్మకమైనటువంటి తండ్రి ఆయన బలహీనలై పడకల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. చూపండి. కమలాకరానికి రాములకు జ్ఞాపకం చేసుకోండి. బలహీనలుగా ఉండి మందిరానికి రాలేక ఉన్నటువంటి వారిని కూడా జ్ఞాపకం ఆయన గర్భఫలము కొరకు ఎదురు చేసే వారికి గర్భఫలాలు తెచ్చండి. గర్భిణీ శ్రీలో ఉన్నటువంటి మా ప్రియులందరికీ తండ్రి సుఖమైనటువంటి కాంతిని కొరకు సిద్ధపరచండి. గర్భఫలాలు ఆశీర్వదించుకుంటున్నాం. అవివాహితుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. వారందరికీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరే దీవించి మీరు ఆశీర్వదించుకొని ప్రార్థిస్తున్నాం. ఆయన మా ప్రియులు తండ్రి పద్మరావు ప్రార్థిస్తున్నాం. అమూల్యంగా పెట్టి మీ కొందనాలు చెల్లిస్తున్నాం. వారి కుమార్తె కోడలు వారిద్దరికి కూడా ప్రభావం ఆయన మరి దివ్య అలాగే నాయన మరి విడతలు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి గర్భఫలాలను మీరు దయచేసి మీ నామాన్ని పంచుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మీరే నన్ను దీవించి ఆశీర్వదించారు. ఈ రీతిగా ప్రభావం మా బిడ్డలందరినీ మీ కృపగల స్థానం తీసుకున్నాం. ఆయన గత దినాల్లో ప్రభావం బాధపడి మందిరానికి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని కోటయాను అలాగే డాక్టర్ షావస్ని కూడా మీరే జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మీరే చూపిస్తాం. ఈ రీతిగా మా బిడ్డలందరినీ ఒకసారి మీ చేతులకు అప్పగిస్తూ ఘనత మహిమ ప్రభావానికి పాల్గొస్తున్నాను చెల్లిస్తూ ఆయన మీ దాసులు తండ్రి అన్న తీసుకొచ్చినారు. అక్కడ కూడా ప్రభావ సుధాకర్ శరీరంలో బలహీనతలు ఉన్నాయి. తనను కూడా బట్టి సంపూర్ణంగా స్వస్థపరచుకొని ప్రభావ ఆశీర్వదించుకొని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి కుమారుడు కోడలు అలాగే కుమార్తె అల్లుడు ఉన్నారు. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని పేరు పేరు మీరు దీవించి మీరు ఆశీర్వదించుకొని ప్రార్థిస్తున్నాం. పాప తండ్రి మరి యూలా శాంసంగ్ గారి స్తోత్రములు అలాగే తండ్రి తమ రూపస్ తండ్రి శ్రీవిధిని బట్టి ప్రేమించిన కుమారుని బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాం. దయగల మా తండ్రి బాబు కోసం ప్రార్థిస్తున్నాం. దేవా మీ చిత్తమైతే బాబు జాబ్ను మీరు అనుగ్రహించండి. అలాగే
వీటికి కూడా దయచేయండి. తన అక్కర్లన్నీ తీర్చి మీ నామాన్ని మేపరచుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభావ యుఎస్ లో ఉన్నటువంటి వీళ్ళందరూ ఇండియన్స్ తండ్రి చాలా వరకు జాబ్స్ లేక తండ్రి మరి ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారందరూ కూడా కనికరించి వారి పట్ల మీకు చూపించి సహాయం చేస్తున్నాం. మా నమ్మకమైనటువంటి తండ్రి ఈ రీతిలో మాకు సహాయం చేయమని అనుకున్న అంటే జ్ఞాపకం ఇస్తున్నది. వారు కూడా వృద్ధాపంగా ఉండగా మీరే సహాయం చేయండి. ఆనందరంగా జ్ఞాపకం చేస్తున్నది. ఆయన మరి మీ దాసుల తండ్రి మరి ఈ రోజున చెప్పని మరి సోదరి మెర్సీ రోజున వారి తల్లి గారిని జ్ఞాపకం చేసుకోవాల్సింది. ఆయన ప్రత్యేక ప్రభావం మరి సోదరి సుశీలమ్మ ఆయన మరి జనపేద దగ్గర నుంచి వస్తా ఉంటారు. వారిని సుధాకర్ జ్ఞాపకం చేసుకునండి. వారికి ఉన్నటువంటి కుటుంబ సమస్యలను కూడా తీర్చి ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరిని ప్రభావ మీరు దీవించి మీ చేతులకి ఆశ్రయించి తిరిగి పంపించమని మిగిలిన సమయంలో దీవెనకరంగా చేయమని వందనములు చెల్లిస్తూ తీసుకుని వచ్చిన ప్రతి మరి మీ నామానికి మహిమ చేస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి వార కార్యక్రమాలు ఆలకించండి. మంగళవారం సాయంకాలము మనకు యథావిధిగా 7:30కి బైబిల్ స్టడీ జరుగుతుంది. దయచేసి మీరందరూ కూడా పాల్గొంటూ ఉండాలని కోరుతా ఉన్నాం. మీలో చాలా మంది మరి గ్రూప్ లో లేని వాళ్ళు ఉంటే మీరు మీ పేరు మీ కాంటాక్ట్ నెంబర్ రాసి మాకు ఇవ్వండి. మిమ్మల్ని కూడా గ్రూప్ లో యాడ్ చేస్తాము. మందిరం ద్వారా జరిగేటటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు పొందొచ్చు. బుధవారం సాయంకాలం 7:30 గంటలకు జనప్రియుల సువార్త కూడిక ఉంటుంది. బేస్తవారం ఉదయకాలం 8 to 10 మందిరంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ ఉంటుంది. అలాగే సిస్టర్స్ ప్రేయర్ మీటింగ్ 11 నుంచి 1 వరకు త్రూ జూమ్ జరుగుతూ ఉంది. దయచేసి మీరు కూడా పొందొచ్చు. తిరిగి సాయంకాలం అక్టాపూర్లో మరి 8:30కి సువార్త కూడిక ఉంటుంది. సో దయచేసి మీరు ప్రార్థించండి. మీకు అనుకూలమైతే మీరు కూడా వచ్చి జాయిన్ అవ్వాల్సిందిగా మనవి చేస్తా ఉంటున్నాం. శుక్రవారము సాయంకాలము 7 నుంచి 8:30 ఇది మీరు అందరూ కూడా అటెండ్ అవ్వాల్సినటువంటి సంఘ నియామక కూడిక. కాబట్టి మీరు మందిరానికి రాగలిగితే మీరు ఆశీర్వదించబడతారు. సో శుక్రవారం మీరు రాలేకపోతున్నారనే ఉద్దేశంతో మీకు ప్రతి ఉదయము 5 నుంచి 7 గంటల వరకు మీ ఇళ్లలో ఉండే జూమ్ లో మీరు జాయిన్ అయ్యి సంఘ ప్రార్థనలో మీరు పాల్పంచుకోవచ్చు. మరొకసారి చెప్తున్నాను వినండి. మీరు మీ ఇళ్లలో ఉండి 5 నుంచి 7 గంటల వరకు జస్ట్ మీ మొబైల్ ఫోన్ లో ఒక బటన్ నొక్కగానే మీరు ఇమీడియట్ గా దాంట్లో ఎంటర్ అవుతారు. దేవుడి వాక్యం వినొచ్చు. సంఘ ప్రార్థనలో మీరు అందరూ కూడా పాల్పంచుకోవచ్చు. నేను అనుకుంటాను ఫోన్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? మొబైల్ ఫోన్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే మనిషి అంటారు ఫోన్ ఉంటుంది ఎప్పుడు. సో మీకు మనసు కనుక ఉంటే ప్రార్థనలో పాల్గొనాలి, నేను దీవించబడాలని అనుకుంటే ఖచ్చితంగా మీరు దయచేసి మీరందరూ కూడా దానిలో పాల్గొనాలని ప్రేమపూర్వకంగా కోరుతా ఉంటున్నాను. తర్వాత వచ్చే ఆదివారం ఉదయకాలము యథావిధిగా మనం 8:30 అని చెప్తున్నాము యూత్కు, కానీ క్షమించండి 8 అంటున్నాము, కానీ 8:30 నుంచి 9 వరకు సాంగ్స్ ఉంటాయండి. 9 నుంచి 9:30, 9:45 వరకు యూత్ మీటింగ్ ఉంటుంది. తిరిగి 10 o'clock మనం వర్షిప్ కొరకై జాయిన్ అవుతాం. సో వర్షిప్ టైం మనకు తెలిసిందే 10 to 1:30 వరకు ఉంటుంది. దయచేసి మీరందరూ కూడా వస్తున్నారు, చాలా సంతోషము. కానీ మీరు అర్లీగా రాగలిగితే ఇంకా చాలా మంచిది. సో దయచేసి మీరందరూ కూడా రావాలని కోరుతాను. సో ఉదయకాలం దయచేసి నలంగా లేదంగా ఫోన్ చేసి సంఘం అంతటికి ప్రత్యేకంగా మా వందనాన్ని చెప్పమని తను చెప్తా వచ్చిన. సో కనుక ప్రభుత్వమైతే వచ్చే ఆదివారము మన మధ్యలో తను రాజు వస్తా ఉన్నాడు. సో తన కొరకు తన ప్రయాణం కొరకు ప్రార్థించమని కోరుతూ వచ్చిన. సో మనం లేచి వెళ్ళమని ఒక పాట పాడుతున్నాము. ఆ సమయంలో ప్రభుత్వాలు తమ కానుకలు ప్రభువానికి సమర్పించుకుంటాం. లేచి నిలబడి పాడుతున్నాము. Song number 46.
పాట సంఖ్య 246. ఒకవేళ మీ దగ్గర పాత పుస్తకం అయితే 212. నా కొరకై అన్ని చేసిన యేసు, నాకింత భయం లేదు లోకం. చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్ని చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్ని చేసినందులకు, నా కొరకై అన్ని చేసినందులకు నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించెదను. నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించెదను. నా కొరకై అన్ని చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్ని చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. శాపముందు ఎలియాకు అప్పమిచ్చెను, శాపం తెచ్చి ఎలియాను ఆశీర్వదించెను. శాపముందు ఎలియాకు అప్పమిచ్చెను, శాపం తెచ్చి ఎలియాను ఆశీర్వదించెను. శాపం తీరే వరకు అభినవారాలి, శాపం తీరే వరకు అభినవారాలి. ఇంకైనా వదులలేదు, ఇంకైనా వదలలేదు. నా కొరకై అన్ని చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్ని చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. ఆకాశ పక్షులను గమనించుడి, వింతావు అది భక్తులు కోయవు. ఆకాశ పక్షులను గమనించుడి, వింతావు అది భక్తులు కోయవు. వాటిని పోషించునట్టి పరమపిత, వాటిని పోషించునట్టి పరమపిత, అద్భుతమైన అద్భుతము నానడుగు, అద్భుతము నానడుగు. నా కొరకై అన్ని యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్ని నాకింకా భయము లేదు లోకములో. ఆశీర్వదించెను యేసు అరణ్యములో, పోషించెను 5,000 కూడా. ఆశీర్వదించెను యేసు అరణ్యములో, పోషించెను 5,000 కూడా. తీర్చును ప్రభువే ప్రతి అవసరతను, తీర్చును ప్రభువే ప్రతి అవసరతను. యేసు తను తానే అర్పించెను నా కొరకై, యేసు తను తానే అర్పించెను నా కొరకై. నా కొరకై అన్ని చేసెను యేసు, నాకింకా భయము లేదు. నా కొరకై అన్ని చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్ని చేసినందులకు, నా కొరకై అన్ని చేసినందులకు నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించెదను.
ఆరాధించే చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుంటాం. సో దయచేసి ఎవరైతే మరి తీర్మానం తీసుకున్నారో మీరు తెల్ల పేపర్ మీద మీ పేరు, మీ కాంటాక్ట్ నెంబరు, తర్వాత మీ అడ్రస్ రాసి మాట్లాడండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధుడా, మీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ 3వ ఆదివారము మాకెంతో దీవెనకరంగా చేశారు, మీ వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రియుల తండ్రి డాక్టర్ జయకరావులను మమ్మల్ని నడిపించినారు, మీ వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం మీటింగ్ లోను ఆరాధన వల్ల వీటన్నిటిలో కూడా తనని బలపరిచి మీరు వాడుకున్నారు, అందుకై మీ వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల మా తండ్రి వారిని, వారి కుటుంబాన్ని దీవించి మీరు ఆశీర్వదించుకొని వేడుకుంటున్నాం. ఏ వాక్యం అయితే ఉదయకాలం ప్రభావ మా మధ్యలో విత్తబడిందో ఆ వాక్యమును మా హృదయాల్లో మేము భద్రపరుచుకొని దాన్ని అనుసరించి జీవించుటకు ప్రభావ మీరు మాకు కృప చూపమని వేడుకుంటున్నాం. మీ బిడ్డల తండ్రి మిమ్మల్ని ప్రేమించి మీకు వారు తీసుకుని వచ్చినటువంటి కానుకలను బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాం. వాటిని ప్రభావ 30, 60, 100గా వర్ధల చేసి వారికి మిగిలినటువంటి భాగములు వారికి సమృద్ధిగా దయచేయమని వేడుకుంటున్నాం. కుటుంబాల్లో ఎలాంటి కొరత లేకుండా ప్రభావ మీరు సహాయపడమని వేడుకుంటున్నాం. ప్రభావ మా బిడ్డలందరినీ కూడా ప్రభావ పేరు పేరు మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేక ప్రభావ మరి తిరిగి వారు తమ గృహాలకు వెళ్ళకుండగా క్షేమంగా వెళ్ళినట్టు ప్రభావ మీరు ఎక్కువ చూపించండి. కొంత వర్షం పడుతా ఉంది ప్రభావ, అంతరాయం లేకుండా మీరు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. దయగల మా తండ్రి వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా ప్రభావ మీ కృపకు అప్పగిస్తుండగా మరి ప్రభావ వారంలో నిలబడి మీ రాష్ట్రాన్ని కూడా మీరు అభిషేకించి మీరు వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడటకును తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషులుగా నిలబెట్టకు శక్తిగల రక్షకుడు అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహత్యము, ఆధిపత్యము యుగములకు పూర్వము ఇప్పుడు సర్వ యుగములకు కలుగును గాక. ఆమేన్. ప్రాణాత్మ దేహములు తన కొరకే, ఇక జీవించుట తన కొరకే. ప్రాణాత్మ దేహములు తన కొరకే, ఇక జీవించుట తన కొరకే. అని నిశ్చయించుచు అందు నిలచియుండి ప్రభు దినమందు హర్షింతుము. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, వేగముగా సేవ చేయుము. శిష్యులముగా ఏ శ్వాసముతో సాగిదము. యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా అది వేగంతో సేవ చేయుము. అందరికీ ప్రైజ్ లార్డ్.